సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, మన పోడ్కాస్ట్. ఈరోజు మన గెస్ట్ వచ్చేసి మదన్న. మనకి ఎట్లా తెలుసు అంటే 2016 తెలుసు. మదన్నకు ఒక షాప్ ఉంది, మల్టీ బజార్ అని చెప్పి. మల్టీ బజార్ అంటే స్టేషనరీ ఐటమ్స్ A to Z అన్ని దొరుకుతున్నాయి మాకు ఆ టైంలోనే. సో అట్లా మాకు మదన్న పరిచయం అయిండు. సో ఈరోజు మన సెకండ్ ఎపిసోడ్కి మదన్న వచ్చినాం. ఆయన వెళ్ళింది లైఫ్ బాగుంది. పాడ్కాస్ట్ మంచిగా పెట్టినావు, బాగా రన్ చేస్తున్నావు. అసలు ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ నేను చెప్పిన ఎవరికని చెప్పినా అంటే మదనకి చెప్పిన. ఆ రోజు కూడా స్టేషనరీకి వచ్చి షాప్కి వచ్చి ఇవన్నీ తీసుకున్నాం కదా. సో మొత్తం మదనకే చెప్పిన, స్టార్ట్ చేయడం బాగానే ఉంటుంది అని చెప్తేనే అట్లా సెటప్ చేసుకొని చిన్న స్టార్ట్ చేసినాము. సో మదన ఈరోజు అంత రెడీ అను రెడీ ఆ పాడ్కాస్ట్కి రెడీరా. కానీ సో ఈరోజు ఫిట్నెస్ గురించి ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మల్టీ బజార్ ఈ 2016 స్టార్ట్ చేసినావు కదా. ఈ దీనికి స్టార్ట్ చేసే ముందు ఏమేమి అనుకున్నావు, ఎట్లా అసలు ప్లాన్ ఏముండే? ఏమనుకోలే, ఫస్ట్ అంటే జాబ్ చేద్దాం అనుకున్నా. జాబ్ కూడా చేస్తుంటాయి అనమాట. ప్యాంటలూన్స్ లో జాబ్ చేస్తున్నా అప్పుడు. ప్రజెంట్ ప్యాంటలూన్స్ లో నాది MBA అయిపోయింది అనమాట. ప్యాంటలూన్స్ లో ఫ్లోర్ మేనేజర్ గా చేస్తుంటాయి. తర్వాత నాకు కొంచెం నాది MBA ఆల్రెడీ మార్కెటింగ్ కాబట్టి కొంచెం మార్కెటింగ్ గురించి అవగాహన ఉంది కాబట్టి నాకు ఏ ఐటమ్స్ పెట్టాలి, తర్వాత మార్కెటింగ్ లో ప్రజెంట్ ఏది రన్ అవుతుంది అని చెప్పేసి బాగా మనకు 365 days బిజినెస్ ఎలా అవుతుంది అని ఆలోచించిన అనమాట. ఒక 1 year గ్యాప్ తీసుకొని తర్వాత చూద్దామని చెప్పేసి ఏదైనా ఒక షాప్ ఓపెన్ చేద్దామని ఆలోచించుకుంటేనే ఒక 1 year అయిపోయింది. అది పెడదామా ఇది పెడదామా అని. నాకు బాగా అనుభవం అయింది ఏంటంటే, మనం ఎంత ఆలోచిస్తే అంత టైం అంతా వేస్ట్ అవుతుంటుంది. ఆలోచన వచ్చినప్పుడే నువ్వు పాడ్కాస్ట్ స్టార్ట్ చేస్తాను, నువ్వు నన్ను అడిగినప్పుడు కూడా ఏమన్నా చేసేసే అని చెప్పిన. చేసేయాలి, సరే నువ్వు లాభం వస్తా నష్టం వస్తా తర్వాత విషయం. ఇప్పుడు నువ్వు ఆ డబ్బులను కాపాడుకుంటా ఇంట్లో పెట్టుకున్నా కూడా ఏదో ఒక విధంగా ఖర్చు అయిపోతాయి. ఏదో ఒకటి ముందడుగు వేసినాం అనుకో, ఫస్ట్ సక్సెస్ ఎక్కడ వస్తుంది అంటే, మనకు ఏదన్నా అనుకున్నది మైండ్లో అనుకున్నది దాన్ని ఒక రూపం తీసుకురావడాన్ని ఫస్ట్ సక్సెస్ వస్తుంది అనమాట. అప్పుడు మనకు ఫస్ట్ అక్కడ నుంచి మన స్టార్ట్ అవుతుంది అనమాట. మన షాప్ కూడా అలాగే నేను కొంచెం చిన్న స్టార్ట్ చేసిన తర్వాత మన షాప్కు మెయిన్ ఏంటంటే, నేను చిన్న స్టేషనరీ పెడదామని అనుకున్నా. కానీ దాన్ని నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చిందంటే మా కస్టమర్స్ అనమాట, చిన్నపిల్లలే. అప్పుడు నువ్వు కూడా ఏ క్లాస్? ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఉన్నావు. అంటే మీలాంటి పిల్లలు, తర్వాత మన ప్రతి స్కూల్ పిల్లలు, మాక్సిమం ప్రతి ఇంటర్నేషనల్ స్కూల్ పిల్లలు, తర్వాత అన్ని స్కూల్ పిల్లలు కూడా, కాలేజ్ పిల్లలు, తర్వాత అంకుల్ వాళ్ళు, ఆంటీ వాళ్ళు, అన్న వాళ్ళు, వదిన వాళ్ళు, సిస్టర్స్ అందరు కూడా ప్రతి ఒకరొకరు ఒక సజెషన్ ఇస్తుండే అనమాట. ఈ ఐటమ్ కాదు ఇట్లా ఉండాలి, ఈ క్వాలిటీ కాదు ఇట్లా ఉండాలి, నువ్వు ఇట్లా ఎక్కువ అమ్ముతున్నావు, ఇట్లా తక్కువ అమ్ముతున్నావు, కొంచెం ఇట్లా ఉండాలి, ఇట్లా మాట్లాడాలి. అవన్నీ దీనిలో దిగినాకనే అర్థమైంది. అంతకుముందు నాకేంటంటే మార్కెటింగ్ తెలుసు, కాకపోతే కస్టమర్ తోటి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడాలంటే షాప్ పెట్టినాకనే అర్థమైంది అనమాట. చిన్నగా రన్ చేయడం స్టార్ట్ చేసినాం. స్టార్టింగ్ 3 years అయితే నార్మల్గా అంత ఎవరికి తెలియదు కాబట్టి స్టార్టింగ్ 3 years చెప్తే నమ్మవు. స్టార్టింగ్ 3 years నాకు 1000 rupees కూడా గల్ల కాకుంటుండే డైలీ. 3 years నేను నా ఓన్ డబ్బులతోటి రెంట్ కట్టుకుంటుండే. తర్వాత ఆఫ్టర్ 3 years తర్వాత ఒక్కసారి క్రౌడ్ అనేది పెరగడం స్టార్ట్ అయింది అనమాట. చిన్నగా అన్ని స్కూళ్ళకి, అన్ని కాలేజ్ పిల్లలకి అందరికి తెలియడం స్టార్ట్ అయింది పలానా షాప్ అని చెప్పేసి. దాని కూడా మీలాంటి వాళ్ళు చాలా హెల్ప్ చేశారు అనమాట. నాది మెయిన్ ఏంటంటే మోటాక్ తోటి ఎక్కువ వచ్చింది బిజినెస్ అనేది. ఇప్పుడు మన షాప్ వచ్చేసి మన ఇక్కడ బుద్వెల్ సర్కిల్ తో పాటు ఒక ప్రేమాజిపేట, ఒక కిస్మత్పూర్, తర్వాత మన డైరీ ఫాము అత్తాపూర్ నుంచి కూడా వస్తారు మన దగ్గరికి. అత్తాపూర్ లో గౌతమ్ మోడల్ స్కూల్, తర్వాత ఢిల్లీ స్కూల్ అత్తాపూర్, తర్వాత ఇక్కడ బండ్లగూడ సరౌండింగ్ 10 kilometers వరకు మన షాప్ కి కస్టమర్ క్రౌడ్ అనేది ఉంది.
తర్వాత ఇంకోటి ఏంటంటే నా షాప్కి దూరం నుంచి కూడా ఆర్డర్స్ వస్తాయి. పలాని ఎక్కువ అంటే స్కూల్ ప్రాజెక్ట్స్, తర్వాత గిఫ్ట్స్, తర్వాత కొత్త కొత్త గిఫ్ట్స్, ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అయ్యేటివి, యూట్యూబ్లో ట్రెండింగ్ అయ్యేటివి, ఇవన్నీ ఏంటంటే నాకు వచ్చి ఇది నాకు ఇలా కావాలని చూపిస్తారు. దాన్ని నేను కొంచెం టైం తీసుకొని నేను ఎలా తయారు చేయాలని చెప్పేసి కొంచెం ఆలోచించుకొని వాళ్ళకి టైం ఇస్తే వాళ్ళు నాకు ఆర్డర్ ఇచ్చిపోతే దాన్ని బట్టి నేను చేసేస్తున్నా గిఫ్ట్లు. దానికి కొంచెం 2-3 days టైం తీసుకుంటా. దానివల్ల కూడా ఇంకా 2-3 కస్టమర్లు, అది నాకు ఆర్డర్స్ ఎక్కువ వస్తుంటాయి. అవి దూరం నుంచి వచ్చినా కూడా నేను ర్యాపిడో అడ్రస్ లొకేషన్ పంపిస్తే వాళ్ళకి ఇచ్చేస్తుంటాం అనమాట. నాకు నా బిజినెస్ అనేది మెయిన్ ర్యాపిడో బుకింగ్, తర్వాత ఇది దూరం నుంచి వచ్చే కస్టమర్లు, దీంతో కూడా బాగా నాది గ్రోత్ అయింది. గూగుల్లో కూడా చూడవచ్చు మీరు, గూగుల్లో కూడా మల్టీబజార్ షాప్ అని కొడితే వస్తుంది మీకు. రేటింగ్ కూడా చూసుకోవచ్చు మీరు. మన షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7:30 నుంచి నైట్ 10:30 వరకు ఉంటుంది. నో హాలిడేస్, 365 days కంటిన్యూ రన్ అవుతుంది. పండగ టైంలో కూడా షాప్ ఓపెనే ఉంటుంది. అందుకని చెప్పేసి మన షాప్కి కస్టమర్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి మాకు తిననీకి టైం కూడా దొరకదు. సో అన్న, ఇప్పుడు మల్టీబజార్ మీరు ఫస్ట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు అసలు మీ మైండ్ సెట్ ఏముండే? ఫస్ట్ నేను డబ్బు గురించి ఆలోచించలేదు. ఫస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం, ఏదైనా స్టార్ట్ చేసిన తర్వాత ఏ బిజినెస్ అయినా ఫస్ట్ డబ్బు గురించి ఆలోచించి, ఇన్కమ్ గురించి ఆలోచించి స్టార్ట్ చేసి ఆ బిజినెస్ లో కూడా నడవవు. ఫస్ట్ గ్రోతింగ్ కాదు, ఫస్ట్ లర్నింగ్ నేర్చుకోవాలి. నీకు ఆ లర్నింగ్ లోనే నీకు కింద మీద పడుతుంటావు. ఒక్కొక్కసారి వదిలేద్దామా అనిపిస్తుంది. అప్పుడు నీకు వదిలేద్దామా అని ఎప్పుడైతే నీ మనసు నుంచి స్టార్ట్ అవుతుందో ఏదైనా, అది జాబ్ ట్రై చేస్తున్నప్పుడు కానీ, లేకుంటే ఏదైనా బిజినెస్ ట్రై చేస్తున్నప్పుడు కానీ, అక్కడనే నీకు అసలైన స్టార్ట్. అప్పుడు జీరోకి వెళ్ళిపోతావు, నువ్వు దాదాపు జీరోకి వెళ్ళిపోతావు. నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసినాక కూడా మళ్ళీ జీరోకి వెళ్ళిపోతావు. నడవాక బిజినెస్ కానీ జాబ్ కానీ ఏదైనా ట్రై చేసినప్పుడు వెళ్తావు, పైకి వెళ్ళి మళ్ళీ కింద పడిపోతావు. మళ్ళీ అప్పుడు నువ్వు అప్పుడు కఠిన పరిస్థితుల్లో నువ్వు ఒక్కసారి కొంచెం గ్రోత్ లేదు, నా లైఫ్ ఏదో ఇంకా వదిలే ప్రసక్తే లేదని ఒక్కసారి లేస్తావు చూడు, అప్పుడు నిలబడతావు నువ్వు. అదేంటంటే మనకు ఒక సవాల్, అంటే మనకి గాడ్ అంటే యూనివర్స్ అనేది మనకు ఒక టెస్ట్ చేస్తుంది అనమాట. వీడు అసలు దీనికి పనికి వస్తాడా లేదా, వీడు పనికొస్తాడు అనుకుంటే వీనికి ఇద్దాం, లేకుంటే వేరే చాలా మంది ఆప్షన్ వేరే వాళ్ళకి ఇద్దాం. యూనివర్స్ మనం టెస్ట్ చేస్తుంది. ఇంతమంది పబ్లిక్ లో నీకెందుకు ఇవ్వాలి అనేది కూడా యూనివర్స్ అనేది చెక్ చేస్తుంది. యూనివర్స్ చెక్ చేస్తుంది. యూనివర్స్ అనేది నేను బిలీవ్ ఎక్కువ, అంటే యూనివర్స్ ని ఎక్కువ నమ్ముతాం. తర్వాత మన మీద మనకు నమ్మకం. మనం నమ్ముకుంటే యూనివర్స్ 100% నీకు సపోర్ట్ ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే అందరితో బిజినెస్ ఏంటంటే ప్రతి చిన్న పిల్లగాంతో నుంచి ఒక 80 years ఓల్డ్ పర్సన్ వరకు అయినా సరే అందరితో మంచిగా ఉండాలి. కొందరు కస్టమర్స్ ఎలా అంటే అర్జెంట్ ఉంటారు, కొందరు కోపంతో వస్తారు, కొందరు నవ్వుకుంటూ వస్తారు. అందరినీ కన్విన్స్ చేసుకోవాలి. ఇంకోటి మాకు స్టాండింగ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. మార్నింగ్ 7:30 నుంచి నైట్ 10:30 వరకు స్టాండింగ్ పొజిషనే. అన్ని అవర్స్ నిలబడాలంటే కూడా మాకు అట్లా మేము మా ఎంప్లాయీస్ కూడా కొంచెం కస్టమర్ కి మంచిగా సపోర్ట్ ఇస్తారు. ఇంకోటి నేను ఏంటంటే ఒక 3 years వరకు ఎంప్లాయీస్ లేరు అనమాట, లేకుండా నేనే చూసుకుంటాను. తర్వాత మా షాప్ లో ఎంప్లాయీస్ పనిచేస్తారు. అక్క ఒక అన్న వస్తారు. వాళ్ళిద్దరు కూడా మంచిగా చూసుకుంటారు షాప్ ని. తర్వాత మా వైఫ్ మెయిన్, ఆమె లేకుండా ఉంటే ఏంటంటే షాప్ అనేది లేదు. నాకు ఎంత వర్క్ వస్తుందో మా వైఫ్ కూడా 100% అంత వర్క్ వచ్చేస్తుంది. నేను బిజినెస్ నేను ఒక్కనే చేయడం కన్నా ఇంట్లో లేడీస్ ఏంటంటే ఇప్పుడు ఏదో చదువుకున్నామా, పెళ్లి చేసుకున్నామా, ఇంట్లో పెట్టినాం కాకుండా మా వైఫ్కి ఏంటంటే 100% మొత్తం నాకేమేమి పనులు వస్తే అవన్నీ ఆమెకు నేర్పించేసిన. కొన్ని పనులు ఎక్స్ట్రా కూడా ఆమె నేర్చుకున్నది. దానివల్ల కూడా ఏంటంటే మా షాప్ అనేది పిల్లర్ గట్టిగా ఉంటాయి. బై మిస్టేక్ లో ఎంప్లాయీస్ హ్యాండ్ ఇచ్చినా కూడా మేము ఇద్దరం హ్యాండిల్ చేసుకోగలుగుతాం. అందుకే ఇంకా రన్ అవుతుంది. మాది ఇంకా పెరుగుతూనే కానీ తగ్గుడు అయితే ఉండదు. బిఫోర్ మల్టీబజార్ ఎట్లుండే లైఫ్, ఆఫ్టర్ మల్టీబజార్ లైఫ్ ఎట్లుంది షాప్ పెట్టిన తర్వాత? బిఫోర్ మల్టీబజార్ అంటే అప్పుడు జాబ్ చేస్తుంటే 8 hours ప్యాండలన్స్ మార్కెటింగ్. అక్కడ నుంచి తర్వాత నేను DRDO RCA జాబ్ చేసిన. ఎలా ఉండదంటే 8 hours జాబ్. మార్నింగ్ లేచినామా, పోయినామా, వచ్చినామా, తిన్నామా, పడుకున్నామా.
ఏ టెన్షన్ లేదు. టెన్షన్ అయితే ఏముండదు, జస్ట్ ఇంకా అంతే రొటేషన్ నడుస్తుంటది అనమాట. అప్పుడు ఏంటంటే నాకు మనీ అనేది మాత్రం ఇబ్బంది ఉంటుండే. ఒక్కసారి షాపు పెట్టుకున్న తర్వాత ఏంటంటే బిజినెస్కు జాబ్కి ఏంటంటే ఆ రోజుకి ఆ రోజే, ఆ నెలకు ఆ నెల మళ్ళీ చూస్తున్నాం నెక్స్ట్ మంత్ కోసం మళ్ళీ కష్టపడాల్సిందే. బిజినెస్ ఏంటంటే నీకు ఇంకోటి, నువ్వు జాబ్ చేస్తే నీ ఆఫీస్లో తెలుస్తుంది, నువ్వు మీ ఫ్రెండ్స్ సర్కిల్లో తెలుస్తావు. అదే నువ్వు ఒక బిజినెస్ చేసినావు అనుకో, దానివల్ల నీకు డబ్బు వస్తుంది, డబ్బుతో పాటు పేరు వస్తుంది, పేరుతో పాటు నీకు ఏంటంటే ఒక 10 మంది గుర్తుపడతారు. ఇంకోటి నాలెడ్జ్ ఏంటంటే ఒక కస్టమర్ తోటి ఎలా మాట్లాడేది అనేది నాకు ఎంబీఏ చదివితే ఒక డిగ్రీ బీకామ్ కంప్యూటర్ నాది. అందులో తెలియని విషయం, అందులో నేను నేర్చుకున్నది 100లో 2%. ఆ బుక్కులు నేర్పియండి నాకు డైరెక్ట్ లైవ్ లో దిగి నాకు తెలుస్తుంది. నేను ఇప్పటికి ఒప్పుకుండా ఒక పాన్ షాప్ కానీ, ఒక కూరగాయల అమ్మేతను కానీ, ఒక టీ షాపు కానీ, వాళ్ళకున్నంత బిజినెస్ నాలెడ్జ్ ఒక ఎంబీఏ స్టూడెంట్కి ఉండలేదు ఇప్పుడున్న జనరేషన్లో. ఏదైనా బుక్ లేదు, చదివినామా వదిలేసినామా అంతే. నీకు ఒక రియల్ ఎంబీఏ కావాలంటే ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయి. మార్కెటింగ్ సంబంధించి బిజినెస్ కూడా ఎట్లా ఉండాలంటే నువ్వు బతకాలి, అవతలోడు కూడా హ్యాపీగా ఉండాలి. దాని బిజినెస్ అంటారు. ఏదో స్వార్థంగా సెల్ఫిష్గా నేనే బతకాలి, నాకు రోజు ఇంత ఇన్కమ్ రావాలని పెట్టినావు అనుకో, నీ దగ్గరికి ఎవరు రాడు, నీ షాప్ నడవదు, నీ బిజినెస్ నడవదు. అది షాప్ అని కాదు, ఏదైనా సరే. ఇప్పుడన్నా కొంతమంది నాలాగా యంగ్ వాళ్ళు ఉంటారు, అంటే స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. వాళ్ళకి కొన్ని చిన్న బిజినెస్ స్టార్ట్అప్ చేద్దామని చెప్పి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, చాలా టెక్నాలజీ పెరిగింది కాబట్టి కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు. కొంతమంది పేరెంట్స్ దానికి ఒప్పుకోరు, అంటే జాబ్ చేస్తేనే బాగుంటది, బిజినెస్ ఎందుకు, మళ్ళా జాబ్ ఉంది కదా అని అంటారు. సో దానికి నువ్వేం చెప్తాను? అంటే పేరెంట్స్ ఎంతసేపు ఉన్నా మనం మంచిగా ఉండాలని కోరుకుంటారు వాళ్ళు. పేరెంట్స్ తప్పులేదు అలాంటి విషయాలు చెప్పడం. వాళ్ళు ఏంటంటే వీనికి ఇంత చిన్న ఏజ్ లో వీనికి రిస్క్ చేయడం ఎందుకు, ఇంకోటి డబ్బులతో పని, అది బిజినెస్. ఆల్రెడీ నీ పేరెంట్స్ బిజినెస్ లో ఉన్నా కూడా ఒకటి గమనించు, నీ పేరెంట్స్ బిజినెస్ లో ఉన్నా కూడా వాళ్ళు నిన్ను జాబ్ చేయమని చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆ బిజినెస్ లో నీకు టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి. బిజినెస్ లో డబ్బులు అంటే అవతల అంటే కస్టమర్ని బట్టి, తర్వాత ఇన్కమ్ బట్టి కొంచెం అప్ అండ్ డౌన్ అవుతుంటాయి. బిజినెస్ లో చాలా టెన్షన్ ఉంటాయి. జాబ్ లో ఏంటంటే నిమ్మలంగా ఉండొచ్చు, 8 hours చేసేసి పడుకోవచ్చు. అందుకే ప్రతి పేరెంట్ కూడా వాళ్ళ పిల్లలని మంచి జాబ్ చేసుకోవాలని చెప్తారు, కానీ బిజినెస్ చేయమని ఎవరు చెప్పారు. వాళ్ళు చెప్పేది కూడా ఒక విధంగా తెలిస్తే వాళ్ళ గురించి ఆలోచించే చెప్తారు, కానీ వాళ్ళు ఏదో విని ముంచాలని మాత్రం చెప్పారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏదంటే చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ కూడా అలాగే జాబ్ చేయాలని చెప్పేసి చదివిస్తున్నాను. పేరెంట్స్ మనని డిగ్రీ చదివించే వరకు మనం మంచిగా చదువుకోవడం మన బాధ్యత. ఆఫ్టర్ డిగ్రీ అయిపోయిన తర్వాత సరే నువ్వు జాబ్ చేస్తావా, ఏం చేస్తావు, ఒక 2 years చేసుకో, 1 year చేసుకో ఎక్స్పీరియన్స్ కోసము. తర్వాత వచ్చేసి నువ్వు అప్పుడు నీ ఒపీనియన్ చెప్పేసేయాలి. నీకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక 20-21 years మనము పేరెంట్స్ మీద ఆధారపడి ఉంటాం. అప్పటికి వాళ్ళు చెప్పిన ఏంటంటే 100% లైఫ్ లో వెళ్తాం ముందుకు. ఆ లోపల కూడా నీకు వేరే ఏదైనా చేయాలంటే నా పరిస్థితి ఇది, నేను చదవలేకపోతున్నా, లేకుంటే నా పరిస్థితి ఇది, నాకు ఇదంటే ఇష్టం అని వాళ్ళకు ఒక క్లారిటీ ఇచ్చినాం అనుకో, ఫస్ట్ కొంచెం అర్థం కాదు. ఏ పేరెంట్స్ అయినా తల్లిదండ్రులను గౌరవించాలి. వాళ్ళు ఫస్ట్ వాళ్ళు చెప్పిన దానికి ఏంటంటే మనం ఏదైనా చెప్తే వాళ్ళకి అర్థం కాదు. అరే మావాడు ఏమవుతాడు, ఇది ఎవరు చేయలేదు, వాళ్ళు చేసిన వాళ్ళు ఇట్లా ఉన్నారు అని చెప్పేసి పక్కటోళ్ళు చెప్పడం, వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళ మైండ్ డిస్టర్బెన్స్ ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏంటంటే కొంచెం అయోమయ పరిస్థితిలో ఉంటారు. కాబట్టి మనము చెప్పే విషయం మీద వాళ్ళ క్లారిటీ ఒక 2-3 సార్లు చెప్తే వాళ్ళకు అర్థమైంది, చిన్న అర్థం చేసుకుంటారు. ఫస్ట్ నువ్వు వాళ్ళకి చెప్పే ముందర నీ వర్క్ అనేది కూడా స్టార్ట్ చేసి నీ రిజల్ట్ అనేది కూడా కొంచెం చూపిస్తుండాలి. తర్వాత నీకు వాళ్ళు గమనిస్తుంటారు, అప్పటికి టెన్షన్ పడుకుంటూ ఉంటారు. తర్వాత చిన్నగా వాళ్ళు యాక్సెప్ట్ అనేది చేస్తారు 100%. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది నువ్వు లైఫ్ లో సెట్ కావడమే. ఏ పేరెంట్ కైనా ఒక పిల్లగాడు లైఫ్ లో చదువుకోండి లేకుంటే చదువుకోకపోండి, వాళ్ళ లైఫ్ లో మంచిగా వాని కాలం మీద వాడు బతికితే చాలని అనుకుంటారు. వాళ్ళకి అదే పెద్ద హ్యాపీనెస్. చేస్తాం నువ్వు పెద్ద ఆస్తులు సంపాదించాలి, కోట్లు సంపాదించాలి, వాళ్ళకి ఏముండదు. నువ్వు మంచిగా ఎలాంటి ఇబ్బంది లేకుండా, బ్యాడ్ ఫ్రెండ్స్ తో తిరగకుండా, ఒక
మంచిగా నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకొని అరే మా వాడు ఫలాన్ని చేస్తున్నాని 10 మంది వచ్చి మీ డాడీ తోటి మీ మమ్మీ తోటి అంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు. ఏ తల్లిదండ్రులని అదే కోరుకుంటారు అట్లా. సో నా ఇప్పుడు నువ్వు చెప్పినప్పుడు మీ పేరెంట్స్ ఫస్ట్ ఎట్లుంటానా ఇప్పుడు మల్టీబాగా ఇట్లా స్టార్ట్ చేస్తున్నా అంటే మీ పేరెంట్స్ ఏమంటారు? మా పేరెంట్స్ అయితే 90% ఒప్పుకోలే. మా పేరెంట్స్ ఫస్ట్ నేను జాబ్ చేస్తే అప్పుడు నా సాలరీ అప్పుడు ఎంత 30,000 వస్తుండే 2014-15 ఇప్పటికంటే 1 lakh అవుతుండే నాకు తెలిసి 1 lakh పైన వస్తుండే. నేను చెప్పినప్పుడు అప్పటికి నాకు మ్యారేజ్ అయింది అనమాట. మ్యారేజ్ అయిన 1 yearకే నేను డిసిజన్ తీసుకున్న వరకు నాకు పెళ్లి ఎందుకు చేసారు, జాబ్ ఉంది అని చెప్పేసి పెళ్లి చేసారు. పెళ్ళి అయిన కూడా సడన్ గా నేను జాబ్ మానేసా బిజినెస్ పెట్టుకున్నా వరకు అందరు షాక్. అరే నువ్వు మంచి ఇన్కమ్ వస్తుంది నీకు ఎందుకు రిస్క్ మంచిగా. నేనేంటంటే కొంచెం ఫ్రెండ్షిప్ సర్కిల్ నా ఫ్రెండ్స్ ఎట్లుంటారు అంటే నేనేమన్నా చేసిన అంటే వాళ్ళు సపోర్ట్ ఇస్తారు. ఓకే చెయ్యి, సరే నువ్వేమన్నా చేసుకో చెయ్యి అట్లా. ఇంకోటి నేను ఫస్ట్ నాకు ఎక్కువ జాబ్ నేను అప్పుడప్పుడు చెప్తుంటాను కొంచెం ఫ్రెండ్స్ సర్కిల్ మన సర్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. మన సర్కిల్ అనేది నేను చిన్నప్పుడు ఏంటంటే మా ఫ్రెండ్స్ ఉంటారు అనమాట. సల్మాన్ అని చెప్పేసి ఒక అతను ఉంటుండే, తర్వాత ఒక అతను వికాస్ అని ఒక అతను ఉంటుండే. అయితే వీళ్ళిద్దరు ఏంటంటే నాకు జాబ్ నేను జస్ట్ చదువుకున్నప్పుడే వాళ్ళతో నేను క్రికెట్ ఆడుతుండే. అప్పటికి వాళ్ళకి మావాడు వికాస్ అనే దానికి ఇది బ్యాటరీస్ ఉంటాయి కదా మన ఎక్సైడ్ బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంటుంది వాళ్ళకి కాటేదాన్లో. మా వాడికి సల్మాన్ ఖాన్ అతనికి వానికి బీడీ సిగరెట్లు ఆ కంపెనీ ఉంది అనమాట. వాళ్ళు ఇంకోటి మ్యాంగోస్ అవన్నీ డీలర్షిప్ అప్పటికి వాళ్ళకి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి వాళ్ళకి. మాకు నార్మల్ ఒక చిన్న ఇల్లు ఉండే. వాళ్ళతో పాటు ఏంటంటే నన్ను ఎప్పుడు వాళ్ళు ఫ్రెండ్షిప్ లో అవన్నీ చూడరు. వాళ్ళు రెగ్యులర్ వాళ్ళతో పాటు తీసుకెళ్తుంటే నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళి మంచిగా క్రికెట్ ఆడుతుంటే మళ్ళీ రాగానే నాకు వాళ్ళు అన్ని తినిపిస్తుంటే వాళ్ళ ఇంట్లో తీసుకెళ్తుంటే అప్పుడు నాకు ఒక అట్మాస్ఫియర్ ఉంటుంది అనమాట. అంటే అప్పటికి వాళ్ళ దగ్గర కార్లు, ఇప్పుడు ఇంకా కోటీశ్వర్లే వాళ్ళు. అప్పటికి వాళ్ళ దగ్గర కార్లు అవన్నీ ఉంటుండే. నేను చూసి బాగా మంచిగా చేస్తారు. వాళ్ళ డాడీ వాళ్ళు కూడా మంచిగా బిజినెస్ గురించి మాట్లాడుకుంటుంటే వీళ్ళ పిల్లలతోటి అది ఇది డిస్కస్ చేస్తుంటే నేను కూడా వింటుంటే అది నా మైండ్ లో బాగా పడింది అప్పుడే. అది బిజినెస్ చేయాలి పెద్ద. మా పేరెంట్స్ ఏమో లేదు బిజినెస్ వద్దురా, వాళ్ళకంటే పైసలు ఉన్నాయి చేస్తారు, మనం కొంచెం సెట్ అయినాక చేసుకుందాం అట్లా. సో మల్టీబాగా స్టార్ట్ చేసినప్పుడు నీ ఇన్వెస్ట్మెంట్ ఏమనుకున్నాను ఫస్ట్? చిన్న షాప్ కదా స్టార్ట్ చేసినప్పుడు ఒక 2 lakhs అయింది అంతే. స్టార్ట్అప్ కి 2 lakhs అయింది. నాకు ఫస్ట్ నా షాప్ స్టార్ట్ చేస్తాను అన్నప్పుడు నాకు ఫస్ట్ సపోర్ట్ ఇచ్చింది మా వైఫ్. మా వైఫ్ ఏమన్నదంటే నువ్వు బిజినెస్ అయితే పెట్టు, నష్టం రాని మళ్ళా పెడదాం, మళ్ళా నష్టం రాని మళ్ళా పెడదాం, పెట్టేదే ఇంక వదిలేది లేదా అని చెప్పింది. మా వైఫే నాకు సపోర్ట్ ఇచ్చింది తప్ప నాకు మా పేరెంట్స్ కూడా సపోర్ట్ అయితే ఏమీ లేదు అప్పుడు స్టార్టింగ్ లో. తర్వాత మళ్ళీ మా అమ్మ నాన్న కొంచెం అర్థం చేసుకొని ఓకే సరేరా నీకు నచ్చినట్టు ఉన్నావు కదా చేసుకో అని చెప్పి తర్వాత వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ. వాళ్ళు కూడా మంచిగానే మాట్లాడతారు. స్టార్టింగ్ అయితే వాళ్ళు అంటే కొంచెం భయపడరు అనమాట. మా అత్త మామ కూడా హెల్ప్ చేస్తారు అనమాట నేను జాబ్ చేస్తుంటే. అంటే వాళ్ళకి ఏంటంటే కొంచెం ఊళ్ళో మా మమ్మీ డాడీ అత్త మామలు ఏంటంటే అగ్రికల్చర్ చేస్తారు. వాళ్ళకి ల్యాండ్ ఉంది కాబట్టి వాళ్ళది కూడా ఒక బిజినెస్ కిందకి వస్తుంది. కరెంట్ ఏం కదా. ఇప్పుడు ఏంది వస్తలేదు ఇప్పుడు ఆ లైటా సరే. వాళ్ళ కొంచెం అంటే అగ్రికల్చర్ అనేది కూడా ఒక బిజినెస్. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అక్కడ ఇన్కమ్ మంచిగా వస్తుంది. వాళ్ళకి ఇన్కమ్ మంచిగా వస్తుంది కాబట్టి నన్ను ఇదైనా చేసుకోరా మరి ఆ బిజినెస్ ఏంది నీకు ఐటమ్స్ గురించి తెలియదు అన్నట్టు కొంచెం మాట్లాడేటప్పుడు నాకేంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి చేస్తారు కాబట్టి నేను చూసిన కాబట్టి నాకు నచ్చలేదు. నాకు సపరేట్ రూట్ నల్లా అని చెప్పేసి నేను ఈ ఎవరు తెలియని రూట్ వచ్చేదామని ఇక్కడ సైడ్ వచ్చిన అంతే. ఇప్పుడు
మాలాంటి బిజినెస్ ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా, జాబ్ వదిలేసి బిజినెస్ కి వద్దామని ఉంటారు కదా, వాళ్ళకి నువ్వు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీకు ఒకవేళ ఏ స్టూడెంట్కైనా సరే మీరు ఏమన్నా చదువుకోవాలనుకుంటే, నీకు చదువు మీద 100% ఇంట్రెస్ట్ ఉందంటే గట్టిగా చదువుకోండి. లేదు నేను చదవలేకపోతున్నా, నాకు నా గోల్ అనేది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, ఏం చేయాలో అర్థమైతే లేదు అనుకుంటే, సరే నీకు ఏదైతే ఇష్టమో ఫస్ట్ అది పెట్టడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నేను జస్ట్ ఆలోచించడానికే 1 year పట్టింది. ఎంత ఆలోచించినా ఇంకోటి ఏంటంటే, మనం ఎంత మందిని సలహాలు ఆ సలహాలు ఇంకా కావాలనిపిస్తాయి. వాడేం చెప్తాడు, వీడేం చెప్తాడు, గిద్దే ఉంటుంది నొల్లి పంచాయతీ. ఫస్ట్ మనం నమ్ముకోవాలంతే. నమ్ముకొని ఏది చేయాలని కూడా చేసేయి. మన ఎవరు ఐన్స్టీన్ అనుకుంటా 10,000 times ఫెయిల్ అయిన ఆయన, ఒక బల్బు కనిపెడుతున్నప్పుడు 10,000 times ఫెయిల్ అయినప్పుడు కూడా ఆయన ఎవరు అడిగిరు అంటాడు, నువ్వు ఇన్నిసార్లు ఫెయిల్ అయినా నువ్వు మనిషివై నారయ్యా అని అతను చెప్పిందంట. నేను 10,000 times ఫెయిల్ అయినా అంటే నాకు 10,000 గురువులు నాకు నేర్పించారు. 10,000 ఓటములు, ఆ ఓటములు 10,000 గురువులు అంటే 10,000 మంది గురువులు నాకు బోధించారు. అందుకని బల్బు కనిపెట్టిన. ఆ బల్బు వల్ల ఇప్పుడు మొత్తం భూమే బతుకుతుంది. భూమి మీదనే ఒక అంటే నవయుగం అంటారు కదా, లైటింగ్ బిఫోర్ లైట్ ఆఫ్టర్ లైట్ అట్లా ఎట్లా అయిపోయింది. ఐన్స్టీన్ అనుకోండి, బల్బు కనిపెట్టి ఐన్స్టీనే కదా అట్లా. అందుకే మనము ఇన్నిసార్లు ఫెయిల్ అయితే, నువ్వు ఓడిన ప్రతిసారి నువ్వు ఒకటే అనుకో, నేను ఎందుకు ఓడిపోయినా అని ఒక జస్ట్ రివైజ్ చేసుకో అంతే. ఎక్కువ నీకు ఇప్పుడు సపోజ్ బిజినెస్ పెట్టి లాస్ అయినప్పుడు పేరెంట్స్ తిడతారు, ఫ్రెండ్స్ తిడతారు. ఫ్రెండ్స్ ఏంటంటే వీళ్ళు బిల్డప్లో వీడు పెట్టిండు, మేము చెప్తే కూడా ఏం లేదా అని తిడతారు. తర్వాత పేరెంట్స్ ఏంటంటే డబ్బులన్నీ పే చేసినా అని చెప్తారు. నీకు ఈ ఏజ్లో నీకు ఎందుకు అవసరం అని చెప్తారు. అప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఒకటే, నేను ఇది స్టార్ట్ చేసిన దీనికి సంబంధించిన ఫీల్డ్లో ఇంకెవరైనా ఉన్నారా, ఉంటే వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ అయిందా, అక్కడి వరకు వెళ్ళగలిగారు, అంటే వాళ్ళు ఏమైనా మిస్టేక్లు చేసారా, ఏమన్నా మిస్టేక్లు చేయలేదా అనేది కూడా మనం ఒక్కసారి జస్ట్ చెక్ చేసుకొని, మనము ప్రజెంట్ చేస్తున్న ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయో కూడా చెక్ చేసుకోవాలి. నేను ఈ విధంగా చేసిన అందుకే కొంచెం ఇదా అయింది, నెక్స్ట్ టైం ఈ మిస్టేక్ చేయకుండా ఇంకో మిస్టేక్ చేద్దాం అనుకోవాలి అంతే. చేసిన మిస్టేక్ చేయకుండా ఇంకో పెద్ద దానికన్నా ఇంకా వేరే మిస్టేక్ చేయాలి. వేరే మిస్టేక్ ఆ మిస్టేక్ ఏంటంటే నీకు స్టెప్స్ ఎక్కకపోతే ఏంటంటే సక్సెస్ వస్తుంది. అప్పుడు మిస్టేక్ అనేది పోయి లాస్ట్కు ఏమో డెలివరీ స్టిక్ అనేది మిగులుతుంది. ఆ స్టిక్కే మనకి ఏమవుతుంది, మన విజయం అనమాట. అట్లా దానికి ఎందుకంటే మనం ఓటం అనేది కామన్. నువ్వు ఏ విషయంలో తీసుకో, నువ్వు బట్టల షాప్ పోతే బట్టలు సక్కనొచ్చు, షూలు వేసుకొని పోతే షూలు పోయినా కూడా ఎవడు కొనుక్కోడు. ఇది కూడా అంతే, మన లైఫ్ సెట్ కావడానికి అంత ఈజీ ఎట్లా వస్తుంది, కాదు కదా. అందుకే మనము ఓటమి వచ్చినప్పుడల్లా మనం ఏంటంటే చాలా హ్యాపీగా ఫీల్ కావాలి, డిసప్పాయింట్ కావాలి. అది చదువు కానీ, బిజినెస్ కానీ, లేకుంటే ఏదన్నా అమ్మాయి అబ్బాయి కానీ, లవ్వులు కానీ, ఏదైనా సరే అంతే. దాన్ని బట్టి మనము ఒక్కొక్క అడుగు చేసుకుంటూ వెళ్తేనే సెట్ అవుతుంది. సో అన్న, ఇప్పుడు మా జనరేషన్ అబ్బాయిలకి అమ్మాయిలకి మీ ఇచ్చే సజెషన్స్ ఏముంటాయి? సజెషన్ అంటే మా జనరేషన్ ఇప్పుడు మీ జనరేషన్ అంటే జెన్జీ కదా. జెన్జీ లేదంటే ఏ విషయాన్ని అంత సీరియస్గా తీసుకో. ఏది చేసినా కొత్త ముచ్చటే, అది ఫ్రెండ్షిప్ కానీ, బిజినెస్ కానీ, ఏదైనా అంటే కొత్త ముచ్చట. అంటే అట్లా అని చెప్పాను, ఏంటంటే ఒకటి చేసినప్పుడు కొంచెమన్నా ఓపిక పట్టాలి, కొంచెమన్నా కొన్ని రోజులన్నా ఓపిక పట్టాలి. ఒక బేబీ ఒక మదర్ కడుపులోంచి మనం బయటి ప్రపంచానికి రావడానికి 9 months పడుతుంది. 9 months లోపల 9 months ఎందుకు పడుతుంది అంటే అది అందులో చాలా రకాలు ఉంటాయి అనమాట. 9 months ఎందుకు పడుతుంది అంటే లోపల అన్ని ఆర్గాన్స్ అనేవి తయారు కావాలి, ఒక రూపం రావాలి, అవన్నీ రావడానికి 9 months పడుతుంది. అదే ఒక మామూలుగా మనిషికి ఒక ఎలిఫెంట్ బేబీ పుట్టగానే డైరెక్ట్ నడుస్తుంది. అది ఎన్ని ఇయర్స్ ఉంటుంది ఎలిఫెంట్ బేబీ?
అది కొన్ని సంవత్సరాలు మోస్తుంది అది తన బేబీని. అయితే నేనేం చెప్తున్నా అంటే మనము ఎంత ఓపిక పడితే ఎన్ని రోజులు మన ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. ఓపిక పడితే రిజల్ట్ అనేది 100% వస్తుంది. ఇప్పుడు జెంజీలో కూడా అందరు అట్లా అని చెప్పను. కొందరు చాలా స్పీడ్ వెళ్ళిపోతారు. ఆ స్పీడ్లోనే వాళ్ళ వర్క్ చూసుకుంటారు, వాళ్ళ పేరెంట్స్ చూసుకుంటారు, వాళ్ళ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తారు, అన్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. జెంజీ నిజం చెప్పాలంటే గ్రేటే, చాలా గ్రేట్. ఎందుకంటే అప్డేట్ వర్షన్గా ఆలోచిస్తారు. మన ఇప్పుడున్న ఇంటర్నెట్ కానీ తర్వాత మన ఇలాంటివి జెంజీ వాళ్ళకు నాలెడ్జ్ ఉంటుంది. బట్ కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని మిస్బిహేవ్ చేస్తారు అనమాట. ఏదైనా సరే ఓపిక ఉండండి, ఓపికతో చేస్తే ఏదైనా 100% సక్సెస్ అవుతుంది అంతే. సో ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ కి ఒక అనుమానం ఉంటుంది, ఇప్పుడు 18+ తర్వాత పిల్లలు ఖరాబ్ అవుతారు కొంచెం థాట్, ఒక మైండ్ సెట్ లాగా వాళ్ళకి ఫిక్స్ అయి ఉంటుంది. బయట చూస్తున్నారు ఆల్రెడీ పేరెంట్స్ ఎట్లున్నారు, పిల్లలు ఎట్లున్నారు. సో అట్లా మీరు ఏమైనా మీ పేరెంట్స్ ఏమైనా అనుకున్నారా? పేరెంట్స్ అంటే నేను కూడా కాలేజ్ ఉన్నప్పుడు నేను హాస్టల్లో ఉన్నప్పుడు నేను కూడా చక్కగా చదువుకుంటాను. నాకు చదువు కన్నా చిన్నప్పటి నుంచి గేమ్స్ అంటేనే చాలా ఇష్టం. ఎప్పుడు కూడా క్రికెట్, తర్వాత కబడ్డీ, స్విమ్మింగ్, గివే. నాకు చదువు నాది బుక్ చూసే వరకు ఏడుపు వస్తుండే, నిద్ర వస్తుండే డైరెక్ట్. ఇంకా ఫస్ట్ నేను ఇంటర్ 2 సార్లు ఫెయిల్ అయినా. అది ఎంపీసీ 2 సార్లు మ్యాథ్స్ 1 year అనుకుంటా, 1 year దొబ్బింది. ఇంటర్ ఫెయిల్ అయినాక మళ్ళా మా డాడీ ఉండి చదువుకుంటేనే లైఫ్ ఉంటుంది, చదువుకోరా అని చెప్పింది. సరే అని చెప్పి బాగా మార్కులతో పాస్ అయినా. నేను ఎప్పుడు క్లాస్ ఫస్ట్ అయితే ఏం రాలేదు. డిగ్రీకి వచ్చినాక 4వ అటెంప్ట్లో పాస్ అయినా. అయితే నేను బాగా అంటే ఫెయిల్ అయినా కూడా నాకు బాగా టర్నింగ్ పాయింట్ ఏంటంటే, నాకు డిగ్రీలో నా సిటీ కాలేజ్ అనమాట. నాది సిటీ కాలేజ్, మన హైకోర్టు పక్కన సిటీ కాలేజ్. అయితే ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి మనకు ఒక ప్రొఫెసర్ ఉంటుండే మాకు సార్. ఆయన ఒకటే చెప్తుండే, మన సబ్జెక్ట్ బుక్స్ మనకి నాలెడ్జ్ నేర్పిస్తాయి, జస్ట్ మార్క్స్ అనేది వస్తాయిరా, నువ్వు బార్డర్ మార్కులతో పాస్ అయినా పర్లేదు కానీ బయట నాలెడ్జ్ అనేది పెంచుకో అని చెప్పేసి నాకు ఒక రోజు, అంటే ఫస్ట్ నేను డిగ్రీ ఫస్ట్ ఫెయిల్ అయినప్పుడు ఆయన ఏడుస్తుండే, అంటే ఏడుపు వచ్చింది అనమాట. అరే మా క్లాస్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కనే ఉన్నా కదా అన్నట్టు. ఇంకా తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు అంటే సెమ్స్ ఉన్నాయి, అప్పుడు సెమ్ లేకుండే. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఉంటుండే. అయితే మా సార్ వచ్చేసి ఒక బుక్ ఇచ్చింది నాకు. అది విజయానికి 5 మెట్లు అనేది ఒక బుక్ ఉంటుంది. మన యండమూరి వీరేంద్రనాథ్ రాసింది అనమాట బుక్. అది బుక్ మీకు అమెజాన్లో అయినా దొరుకుతుంది, కోటికి వెళ్ళినా దొరుకుతుంది. నాకు ఏదో స్పెషల్, నేను అప్పుడు క్రికెట్ బాగా ఆడుతుంటే, ఇప్పుడు కూడా ఆడతాను. అప్పుడు క్రికెట్ బాగా ఆడుతున్నాడు. మా సార్ ఏం చేసిందంటే, నువ్వు గేమ్ మంచిగా ఆడుతున్నావు, నీకు మంచి గిఫ్ట్ ఇస్తా అని చెప్పి. అదే మా కాలేజ్ తరఫున ఒక గేమ్ గెలిపించింటారు అనమాట. నేను అందరూ మామూలుగా బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలింగ్ ఇట్లా అని అవార్డ్స్ ఇస్తుంటే, మా సార్ ఏం చేసింది, నాకు ఒక ప్యాకింగ్ చేసి ఒక బుక్ ఇచ్చింది. ఆ బుక్ పేరు విజయానికి 5 మెట్లు, ఇంటికి నాకు చూసుకోరా అని చెప్పిండు. ఆ సార్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఆ సార్ వాళ్ళ బాబు వాళ్ళ పాప పెళ్లి కూడా వెళ్ళి నేను మంచిగా పని చేసిన అనమాట. అంత ఇష్టం ఆ సార్ అంటే నాకు. నన్ను ఆయన ఒక కొడుకులాగా చూసుకుంటాడు. ఆ బుక్ నేను ఇంటికి వచ్చినాక చూస్తే అది విజయానికి 5 మెట్లు. నేను ఏందబ్బా విజయానికి 5 మెట్లు, నాకు అప్పుడేంటంటే బీకామ్ కంప్యూటర్ అంటే ఇంకా ఇవి మ్యాథ్స్, తర్వాత ఈ ఫిజిక్స్, ఇవే బాగా అకౌంటెన్స్, ఇవే బాగా చదువుతుంది, ఇదేగా జీవితం అన్నట్టు చదువుతుంది. ఒక్కసారిగా ఆ బుక్ అనేది సార్ ఏమన్నాడు, డైలీ జస్ట్ ఇట్లా బుక్ ఓపెన్ చేసి మూసేయరా నువ్వు చదవకని చెప్తుండే. నేనేంది బుక్ ఎవరైనా చదువుకోమంటారు, మూసి ఓపెన్ చేయమంటుండే, జోకిట చేస్తున్నా అని చెప్పేసి సరే అని చేసి ఇట్లా మూసి ఇట్లా తెచ్చిన 2 రోజులు. 3వ రోజు ఏంటంటే దాంట్లో హెడ్డింగ్స్ ఉంటాయి. అయితే మా సార్ ఉండి చదివినారు బుక్ అన్నాడు. మళ్ళీ ఒక వారం తర్వాత, చదవలేదు సార్, మీరు మూసి ఇట్లా ఓపెన్ చేయమని అదే చేస్తున్నా, ఓన్లీ ఇప్పుడు హెడ్డింగ్స్ చదువుకోరా అని చెప్పింది. టైటిల్ కనీసం టైటిల్ అన్నది చదివినవారు అని అడిగింది. అవి విజయానికి 5 మెట్లు ఉన్నాయి సార్ అంటే, దాని మీనింగ్ చెప్పురా అన్నాడు. విజయానికి 5 మెట్లు అంటే మామూలుగా మెట్లు ఎక్కుకుండా పోవడం కదా సార్ అన్న. అవునా సరే, నువ్వు దాని లోపల హెడ్డింగ్ ఉంటే ఒకసారి చదువుకోరా అన్నాడు. చదివిన హెడ్డింగ్స్ ఏంటంటే,
క్రమశిక్షణ, గుడ్ హ్యాబిట్స్, ఇవన్నీ విజయానికి అది మెట్లు అనేది చాలా బాగుంటుంది టాపిక్. ఆ బుక్ ఒక్కసారి ఇట్లా చదవడం స్టార్ట్ చేసిన, ఆ బుక్ జస్ట్ స్టార్టింగ్ చదివినప్పుడు 3 రోజులే పట్టింది. ఆఫ్టర్ 3 days తర్వాత నాకు ఎట్లా ఇంట్రెస్ట్ అయిపోయిందంటే నా సబ్జెక్ట్, నా డిగ్రీ సబ్జెక్ట్స్ కన్నా ఆ బుక్కే జీవితం అయిపోయింది. ఒక 3 days నాకు ఫస్ట్ ఒక్క పేపర్ చదవడానికి 3 days పడితే మిగతా అన్ని పేపర్స్ 4 days లో చదివేసిన. అది 350 pages ఉంటుంది బుక్. ఆ బుక్ చదివినాక నాకు ఇంకా నా మైండ్ అనేది పనిచేస్తలేదు. అసలు నేను ఇన్ని రోజులు కోల్పోయింది ఇక. దాంట్లో ఏంటంటే నువ్వు ఎవరితో ఎట్లా ఉండాలి, డబ్బు ఎట్లా సంపాదించాలి, నీ హెల్త్ ఎట్లా కాపాడుకోవాలి, అసలు జాబ్ చేసేటోళ్ళు జాబ్ ఇంపార్టెంటా, బిజినెస్ ఇంపార్టెంటా అనేది మంచిగా రాసిందనమాట ఆయన. నాకు చిన్నప్పటి నుంచి ఏవైతే మిస్ అయినో అవన్నీ నాకు విజయానికి 5 మెట్ల బుక్ ద్వారా నాకు ఒక మంచి మోటివేషన్ దొరికింది అనమాట నాకు. అప్పుడు అర్థమైపోయింది, అరే ఇన్ని రోజులు నేను అనవసరం ఎంత టైం చేసుకున్నా. అప్పటికి నాకు 22 years. ఇన్ని రోజులు ఎందుకు టైం చేసుకున్నాను. తర్వాత మళ్ళీ మా సార్ ఫోన్ చేసి, బుక్ నాకు ఏంటి సార్ ఇంత మంచి బుక్ ఇచ్చి ఇన్ని రోజులు ఎందుకు చదవమని చెప్పు. నా బుక్ నా దగ్గర నాకు 1 year వెయిట్ చేసిన. ఆ బుక్ 1 year నుంచి అసలు జస్ట్ ఓపెన్ చేయడం చూడడం అదే. కొన్ని రోజులు అయితే దాని పక్కనే పడేసిన. అప్పుడు మా సార్ అండి, మనకు బుక్స్ అలవాటు చేసుకో, నువ్వు లైఫ్లో ఏదైనా సాధిస్తావు. నీకు ఒక బుక్ నీకు ఒక ధైర్యం ఇస్తుంది, ఒక హెల్త్ ఇస్తుంది, ఒక డబ్బు ఇస్తుంది, ఒక 10 మంది ఫ్రెండ్స్ని ఇస్తుంది, మంచి ఫ్రెండ్స్ని. ఇట్లాంటి బుక్స్ చదువుకో, నువ్వు రోజు ఏమైనా చేసుకో, డైలీ ఒక పేజ్ బుక్ చదువుకో, నీకు నచ్చిన బుక్ చదువుకో అన్నారు. ఆ దెబ్బతోటి నేను బుక్స్ చదవడం స్టార్ట్ చేసిన. ఇప్పటికి నా దగ్గర 20 books ఉన్నాయి, మోటివేషన్ బుక్స్. విజయానికి 5 మెట్లు అనే బుక్ ఇప్పటికి నేను మా సార్ ఇచ్చిన కాబట్టి చాలా దగ్గరగా పెట్టుకున్న బుక్. అదేంటంటే చాలా ఇష్టమైన బుక్. తర్వాత మల్టీబజార్ షాప్ అనేది ఓపెన్ చేసిన ఒక లాక్డౌన్ వచ్చింది కదా, 2016లో నేను పెడితే 3 years వరకు అప్పుడు ఇట్లా రన్. 2019లో ఇట్లా షాప్ ఇట్లా ఓపెన్ అందుకుంది, లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ వచ్చే వరకు ఎగ్దమ్ మళ్ళీ స్టార్టింగ్ మొదటికి వచ్చింది. లాక్డౌన్ పడ్డది. ఆల్రెడీ మా పేరెంట్స్ ఫుల్ సీరియస్ ఉన్నారు, అత్తమామలు సీరియస్ ఉన్నారు. లేదు నా పరిస్థితి అనుకున్నా. కానీ లాక్డౌన్లో హైలైట్ ఏంటంటే అప్పటికి నా కాంటాక్ట్ నెంబర్ అందరూ మన కస్టమర్స్ అందరి దగ్గర ఉంది. ఫోన్ చేసి ఐటమ్స్, అప్పుడు టైమింగ్స్ ఉంటుండే లాక్డౌన్లో 1 hour 2 hours. 1 hour 2 hours లోపలనే నాకు వారం రోజుల బిజినెస్ ఒకటే రోజు అవుతుంది. లాక్డౌన్లో మీకు మీ అందరికి చెప్తే నమ్మరు, నేను లాక్డౌన్లో 2021లో కారు తీసుకున్నా. నా సొంత డబ్బులతోటి షిఫ్ట్ కార్ తీసుకున్నా. అంటే ఇంకా అర్థం చేసుకో, అందరు లాక్డౌన్లో ఇబ్బంది పడుతుంటే లాక్డౌన్లో నేను ఒక 2000 షిఫ్ట్ కార్ కొనుక్కున్నాను. నేను సొంత డబ్బులతో తీసుకున్నాను. నేను మా పేరెంట్స్ హెల్ప్ చేయలే, మా అత్త మామ హెల్ప్ ఎవరు హెల్ప్ చేయలేదు. నేను సొంత డబ్బులతో తీసుకున్నా షిఫ్ట్ కార్. అప్పుడు అర్థమైపోయింది అన్నమాట, బిజినెస్ అంటే ఓకే ఇది. నేను అట్లా అని చెప్పి నేను ఏది ఓవర్గా తీసుకోను. నాకు ప్రతి 1 rupee కూడా ఇంపార్టెంట్. ఒక పేరెంట్ ఏంటంటే మన మల్టీబజార్ షాప్ మీద నమ్మకంతో ఇంత దూరం మన షాప్కి చిన్న పిల్లల్ని కూడా పంపిస్తారు. వాళ్ళకి కావాల్సిన ఐటమ్ వాళ్ళకి అర్థం చేసుకొని, ఎందుకంటే చిన్నపిల్లలు చెప్పి ఒక్కొక్కసారి అర్థం కాదు, 1-2 సార్లు అడిగి అర్థం చేసుకొని వాళ్ళకి కావాల్సిన ఐటమ్ ఇచ్చి పంపిస్తుంటారు. దానివల్ల కూడా మా షాపు కొంచెం ప్లస్ అయింది అనమాట. సో ఇప్పుడు దీంతో పాటు మీ ఫిట్నెస్ కూడా వర్క్ చేస్తున్నట్టు చూస్తున్నా. ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్సర్ కూడా అయ్యిండు. మన ఒక పేజ్ పేరు ఏంటన్నా, మధు ఫిట్నెస్. దాన్ని కూడా ఫాలో చేసుకోండి. చాలా మంచి కంటెంట్ ఉంటుంది అలా డైలీ. సో అలా ఇప్పుడు ఫిట్నెస్ గురించి వచ్చినాం కాబట్టి, ఇప్పుడు జిమ్ ఇంపార్టెంటా? జిమ్ అనేది అంటే హెల్త్ పరంగా అయితే జిమ్ ఇంపార్టెంటే. జిమ్ అంటే నీవు ఓన్లీ జిమ్ అని కాదు, వాకింగ్ బయట కూడా చేసుకోవచ్చు. ఏదైనా డైలీ ఒక 1 hour ఎక్సర్సైజ్ సంబంధించి. ఎందుకంటే మన బాడీని మనం బయట కనిపిస్తాం బాగానే, లోపల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నావో అని వానికే తెలుస్తుంది.
వానికి కడుపు నొప్పి ఉంటుంది, వానికి మొత్తం మనకు సగం రోగాలు వచ్చేది మొత్తం కడుపుతోటి వస్తాయి. ఈ కడుపును జాగ్రత్త చూసుకుంటే అది ఇక్కడ జాగ్రత్త చూసుకుంటుంది. ఇక్కడ ప్రశాంతంగా ఉంటే ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది. ఇది 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 మూడు ప్రశాంతంగా ఉన్నది అనుకో, నీ లైఫ్లో నీ గోల్ నెక్స్ట్ వచ్చేసి నీ ఇది మొత్తం సెట్ అయితే నెక్స్ట్ నీకే డబ్బు సంపాదించడం. నువ్వు హెల్త్గా ఉంటేనే డబ్బు సంపాదిస్తావు. కానీ ఫస్ట్ డబ్బు సంపాదించి హెల్త్ పరంగా నేను హెల్త్ తీసుకుంటే కాదు. ఎందుకంటే హెల్త్ తర్వాత హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా. వెల్త్ ఈజ్ హెల్త్ అన్నారు, హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. ఫస్ట్ హెల్త్ తర్వాత డబ్బు. ఫస్ట్ ఫిట్గా ఉండాలంటే మనము ఏదైనా వర్కౌట్ చేయాలి, తర్వాత ఏమంటారు మంచి ఫుడ్ తీసుకోవాలి. ఇంకోటి మనము తినే ప్రతి గింజ మీద మన పేరు రాసి ఉంటుందని చెప్తారు కదా. ప్రతి తినే గింజ మీద మన పేరు ఎంతైతే రాసి ఉంటుందో అదే గింజ నువ్వు చెడ్డ గింజను తింటే నీకు చెడు రోగం వస్తుంది, మంచి గింజను తింటే మంచి రోగం వస్తుంది, మంచి మనసు వస్తుంది, మంచి హెల్త్ కూడా వస్తుంది. తినే ఫుడ్ ఒకప్పుడు ఉండే తినే ప్రతి గింజ మీద నీ పేరు ఉంటుంది. ఇప్పుడు నీకు దొరికే ప్రతి గింజ మీద అన్హెల్తీ అనేది కూడా ఉంది. మంచి చెడ్డ రెండు గింజలు ఉంటాయి. ఆ రెండు గింజలు ఏదో ఒక సెలెక్ట్ చేసుకుని మనం తినాలి. తీసుకుంటేనే నీకు సెట్ అవుతుంది. నువ్వు చెడు గింజలు తిని నేను డబ్బు సంపాదిస్తా అంటే ఎడ్లు లోపల ఖరాబ్ అవుతుంటే బయట డబ్బు సంపాదించలేవు, అన్ని ఉల్టా పల్టాయి అడ్డం పడుతుంది. సో నీకు బయట మనకు చాలా మంది జిమ్కి వెళ్ళేటోళ్ళు షుగర్ అవాయిడ్ చేస్తారు. ఫస్ట్ థింగ్ బయట ఫుడ్ మొత్తం అవాయిడ్ చేస్తారు, ఆయిల్ ఎక్కువ తినరు. సో దానికి దీనికి సంబంధం ఏంటంటే అసలు జిమ్కి వెళ్ళేవారు తింటలేరు అని చెప్తున్నారు. ఎక్కువ తినరు అంటే ప్రోటీన్ అంటారు, మిల్క్ షేక్స్ అంటారు, అది ఏదో పౌడర్ వేసుకుంటారు. ఎవరి ఇష్టం వాళ్ళది. జిమ్కి వెళ్ళే వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి గుడ్ హ్యాబిట్స్. జిమ్కి వెళ్ళే వాళ్ళు ఒక ఫుడ్ కాడికి మాత్రము ఒకరొకరు ఒక విధంగా తింటుంటారు. ఒకరు బల్క్ బాడీ, ఒకరేమో కట్స్ అని చెప్పేసి ఏమేమో తింటుంటారు. అంటే ఫస్ట్ వచ్చేసి మన ఫుడ్ మీద అనేది నియంత్రణ వస్తుంది. ఫస్ట్ జిమ్ రెగ్యులర్ గా కొంచెం చేస్తే అంటే ఏ ఫుడ్ తినాలి, ఏ ఫుడ్ తినొద్దు, ఏది తక్కువ తినాలి, ఏది ఎక్కువ తినాలి అనేది కొంచెం అవగాహన అయితే ఉంటుంది, అవేర్నెస్. నాకు కూడా ఈ జిమ్ చేయకముందుకు నేను మ్యారేజ్ కాకముందు నుంచి కూడా నాకు ఫిట్నెస్ మీద నాకు స్కూల్ లెవెల్లో చెప్తే కాలేజీలో డుమ్మాలు కొట్టి క్రికెట్ అవి ఆడుతుంటాను. అప్పుడు ఫుడ్ మీద అంత అవగాహన లేకుండా, కానీ జస్ట్ ఎప్పుడైతే జిమ్లో జాయిన్ అయినప్పటి నుంచి నాకు కొంచెం ఫుడ్ అనేది బనానా అంటే దీంట్లో ప్రోటీన్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది అనేది, తర్వాత యాపిల్ దీంట్లో ఇది ఉంటుంది, తర్వాత మన రైస్లో ఈ షుగర్ లెవెల్ ఎంత ఉంటుంది, తర్వాత ఏ ఫుడ్ ఏ ఐటెం తినాలనేది నాకు కొంచెం అవేర్నెస్ అయితే వచ్చింది. మన జిమ్లో కూడా ఫ్రెండ్స్ ఉంటారు కొందరు, వాళ్ళు ఇచ్చే సజెషను, తర్వాత కోచర్స్ కూడా మంచిగా ఏమన్నా అడిగినా కూడా చెప్తారనమాట ఏం తినాలో ఏం తినొద్దు అనేది. దాన్ని బట్టి మనకు ఫుడ్ మీద అనేది ఒక అవగాహన తీసుకొచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇష్టం వచ్చినట్టు మనం స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు ఇష్టం వచ్చినట్టు తినొద్దు. ఇంకా 5-6 మందిని అడిగి నీ బాడీకి ఏదైతే సెట్ అయితే అది తినాలి. నీకు బయట ఫుడ్ బయట ఆయిల్ ఏంటంటే మనకి కరెక్ట్ వస్తలేవు ఆయిల్. అవి మెయిన్ గా బయట స్టార్ట్ చేసినట్టే ఫస్ట్ బంద్ చేసే ఫాస్ట్ ఫుడ్ తినొద్దు. మెయిన్ గా నేను ఎక్కువ విన్నదంటే ఇదే అన్న, ఫాస్ట్ ఫుడ్ బంద్ చేస్తారు ఫస్ట్. సెకండ్ థింగ్ వచ్చేసి బిర్యానీ, ఇవి కబాబ్స్, ఇవి అవాయిడ్ చేస్తారు. చాలా మంది అయితే ఫాస్ట్ ఫుడ్ తింటా నేనైతే. అట్లా ఎందుకన్నా ఫాస్ట్ ఫుడ్ లో వచ్చేసి నీకు ఏమేమి కలుపుతారో తెలుస్తా నీకు. ఫాస్ట్ ఫుడ్ అది రియల్ గా ఫాస్ట్ ఫుడ్ నువ్వు మామూలుగా నీకు అంత డౌట్ ఉంటే ఏంటంటే వాళ్ళు తయారు చేసినప్పుడు వాళ్ళ పక్కన ఆయిల్స్ అవి ఇవి ఉంటాయి. వాడు యూజ్ చేసిన ఆయిల్ యూజ్ చేస్తాడు, అది ఎప్పటితో ఉంటుంది సరుకు. అవన్నీ అంటే ఫాస్ట్ ఫుడ్ డేంజర్ అని చెప్పాను, కానీ ఎంత తినాలో వారానికి ఒకసారి కొంచెం అనేది తింటే బెటర్. మరీ రెగ్యులర్ గా తింటే మాత్రము నీకు నీ చేతులతో నీ హెల్త్ ఖరాబ్ చేసుకుంటావు. పేగులకు చాలా ఎఫెక్ట్ పడతాయి అనమాట ఫాస్ట్ ఫుడ్. లోపల ఏంటంటే ఆయిల్, ఆ మసాలాలు అవన్నీ మన పేగులు ఏంటంటే చాలా అంటే నీట్గా ఉంటుంది లోపల బాడీ, ఎప్పుడు వాటర్ కంటెంట్ తోటి మంచిగా ఉంటుంది. అలాంటిది నువ్వు ఎగ్దమ్ ఫాస్ట్ ఫుడ్ మసాలా చెత్త మొత్తం లోపల పంపిస్తే, ఇప్పుడు మీ ఇంటి ముందర చెత్త వేరుకోపోతే ఎట్లుంటాయి, గబ్బు వాసన వస్తుంది. వాసన వచ్చి మొత్తం ఇల్లుకే బ్యాడ్ నేమ్ వస్తుంది. మన లోపల కూడా కడుపులు ఏంటంటే పేగులు అనేది నీట్గా ఉంటేనే, ఆ పేగులు అనేది కొంచెం హ్యాపీగా ఉంటేనే మనం తిన్న మంచి ఫుడ్ తోటి అది బ్లడ్ సర్క్యులేషన్ చేసి మంచిగా మనం కూడా హెల్తీగా ఉండగా ట్రై చేస్తాయి. ఆ పేగులకు ఇష్టం వచ్చినట్టు ఫుడ్ నువ్వు గ్యాప్ లేకుండా అడ్డమైన ఫుడ్ తిని పేగులకు ఇష్టం లేని పంపించినాక దాని పని చేసుకుంటాయి.
నీకు తొందర పైకి పంపిస్తాయి అట్లా. సో ఇప్పుడు మా ఏజ్ అంటే జిమ్స్ వాళ్ళకి చాలా మందికి జిమ్ అంటే బాడీ పెంచాలా, కండలు పెంచాలా. ఇప్పుడు మా జనరేషన్కి అయితే మేము చాలా మంది అడిగినా కూడా ఉంటారు, ఇట్లా ఛాతీ పెంచాలా, ఇట్లా మజిల్స్ పెంచాలా అని చెప్పి చాలా మందికి ఉంటుంది. సో అది అట్లా ఎందుకు ఉంటుంది అన్న? ఇప్పుడు ఎవరిని అడిగినా జిమ్కి ఎందుకు వెళ్తున్నారు అంటే కండలు పెరిగిపోతారా, ఛాతీ పెరిగిపోతారా? కండలు ఛాతీ అంటే రోజు వేస్తే వస్తుంది రా. కండలు ఎవరి ఇష్టం అంది. వానికి చెస్ట్ చూపించడం ఇష్టము, వానికి కండలు చూపించడం ఇష్టము. కొందరు ఏంటంటే అమ్మాయిల కోసం జిమ్ చేస్తారు ఎక్కువ. అంటే స్టూడెంట్స్ ఏంటంటే కొంచెం అమ్మాయిలతోటి అమ్మాయిల ముందర పోజు కొట్టాలని చెప్పేసి కొందరు కండలు చెస్ట్ చూపిస్తారు. కొంచెం జిమ్ ఒక 2-3 years ఒక ఎక్స్పీరియన్స్ జిమ్ లో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే అవి పట్టించుకోరు అవన్నీ. ఓన్లీ కొత్తగా జాయిన్ అవుతారు చూడు, వాళ్ళకి మాత్రమే ఆ షోక్ ఉంటుంది. అదే వాడు ఒక 2-3 సంవత్సరాలు చేసిందంటే అంత పట్టించుకోడు. అమ్మాయిల కోసం అది ఎవరి కోసం చేయడు, ఫస్ట్ వాని గురించి అని తెలుస్తుంది కాబట్టి అవన్నీ మర్చిపోయి నిమ్మలంగా వాని జిమ్ వాడు చేసుకుంటాడు. వాడు ఎవరి కోసం చూపేనిగా చేపించుకోడు. ఫస్ట్ వాని హెల్త్ గురించి చూసుకొని సెట్ చేసుకుంటాడు. ఆటోమేటిక్గా నువ్వు చెప్పినా చెప్పకుండా ఒక జిమ్ పర్సన్ గుర్తుపట్టవచ్చు. వాడేసే డ్రెస్సింగ్ బట్టి, వాడిని నడకని బట్టి మనం గుర్తుపట్టవచ్చు. ఎవరి ఇష్టం అంది చూపించుకున్నాడే చూపించుకొని ఏమొస్తుంది. ఇలా చెస్ట్ చూపించినంత మాత్రాన వచ్చి నీ చెస్ట్ బాగుందని ఏమన్నా చేస్తారేంది? ఏం చేయదు కదా. ఎవరన్నా చూసినావు నువ్వు? నీ దోస్తులని ఎవరన్నా అంటే కండలు పెంచితే ఇప్పుడు మా ఎట్లుంటా అంటే అడుగుతాం, ఇదిపోతున్నా అంటే కండలు పెంచు, ఛాతీ పెంచాలి, ఏం తెలుసు నీకు? సరే నువ్వు అని అడుగు. అంటే ఎవరైనా ఛాతీ పెంచితే ఏమొస్తారు అని అడుగు. సరే వానికి అడిగి మంచిగా ఫిట్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైనా అమ్మాయిలు వచ్చి నీ ఛాతీ బాగుంది, నీ ఇది బాగుంది అని చెప్పేసి ముట్టుకుంటారా? ఎవరు ముట్టుకోరు. పక్కటోళ్ళ కోసం కాదు కానీ ఫస్ట్ మనం బాడీ మనం మంచిగా కనిపించడం, మంచిగా ఏమన్నా దావత్కి వెళ్ళినా కూడా, ఏమన్నా ఇంటర్వ్యూకి తర్వాత ఏమన్నా సంథింగ్ బయట మనం వాక్ చేస్తున్నా కూడా ఓకే వీడు మంచిగా ఫిజిక్ ఉన్నట్రా, వీడు మంచి ఇట్లా ఉండాలి మనిషి అనేటట్టు అనిపిస్తే చాలు. ఇప్పుడు వాళ్ళ కోసం వీళ్ళ కోసం పెంచుతున్నా ఎవరు ఎంపడి మనం చూసిన ప్రతిదీ మనకు కావాలంటే మన ఎంపటి రాదు. ఎవరు వాళ్ళకు ఉంటాయి ఖాతాలు. అట్లా అన్ని ఖాతాలు నాకే కావాలంటే నువ్వు ఏళ్ళలో అడ్డం పడతావు అట్లా. సో ఇప్పుడు ఫిట్నెస్ అంటే ఇప్పుడు మనకి ఎందుకంటే ఇంపార్టెంట్ అన్న ఫిట్నెస్ డైలీ అంటే డైలీ అలా ఫిట్నెస్ లేదా 1 week అట్లా? సో వీక్లీ ఒక 5 days మస్తు జిమ్, 4 to 5 days. అంటే ఫిట్నెస్ అంటే జిమ్ కే వాళ్ళ ఇట్లా తీసుకోవచ్చు. నీకు అదే చెప్తున్నా, ఫిట్నెస్ అంటే జిమ్ ఒకటే కాదు, బయట కూడా ఉంది. బయట వాకింగ్కి వెళ్ళొచ్చు, తర్వాత గేమ్స్ ఆడొచ్చు, స్పోర్ట్స్ ఆడొచ్చు, తర్వాత ఇంకోటి చిన్న ఏదైనా సరే నీకు ఒక మినిమం హాఫ్ అన్ అవర్ 1 hour మనకి మన బాడీలో అన్ని అవయవాలు కదిలితే నీకు జిమ్ చేసినట్టు బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరుగుతుంది. నువ్వు గంట సేపు ఒకటే దగ్గర కూర్చుంటావు, అప్పుడు ఏమవుతుంది? గంట సేపు ఒకటే దగ్గర కూర్చుంటే మొత్తం మన కండరాలన్నీ తిమ్మిరి పట్టిపోతాయి, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. అదే నువ్వు మార్నింగ్ ఒక 1 hour ఇట్లా కేటాయించిన అనుకో నీ బ్లడ్ సర్క్యులేషన్కి ఈజీ ఉంటుంది అంతే. అట్లా దాని గురించే ఫిట్నెస్ జిమ్ అనేది పోతుంటారు అనమాట అందరు. అట్లా ఎక్కడైనా చేసుకోవచ్చు, జిమ్మే పోవాలి, పోయి కండలు పెంచాలని ఏం లేదు, ఫిట్ కొట్టే చాలు. హెల్తీ ఫుడ్ తిని నువ్వు జిమ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నీకు హెల్తీ ఫుడ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది అట్లా. సో ఇంకా ఇప్పుడు మనము రెగ్యులర్ గా జిమ్ కి వెళ్తూ ఉంటారు చాలా మంది. సో ప్రోటీన్ షేక్స్ అంటారు, పౌడర్ కలుపుకుంటారు, క్రియేటిన్ అంటారు. సో ఇవన్నీ తీసుకోవడం ఎందుకు అంటారు? ఫస్ట్ జిమ్ చేస్తే ఫస్ట్ మనకు కావాల్సిన ప్రోటీన్ అంటారు, ప్రోటీన్ షేక్స్ అండ్ క్యాలరీస్ కి అదేదో తీసుకుంటారు, అండ్ మళ్ళా అదేదో పీనట్ బటర్ ఇవన్నీ తింటా ఉంటారు చాలా మంది. మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, ఎప్పుడు అవే వస్తారు. అసలు అది ఏంటి అసలు మనకి ఎట్లా వేస్తుంది అది? అంటే మనకు మన బాడీలో ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ కొందరు చికెన్ తింటారు ప్రోటీన్ కోసము, కొందరేమో అంటే వెజిటేరియన్ వాళ్ళు వాళ్ళ ఫుడ్ అలాగ ఉంటాయి ప్రోటీన్, నాన్ వెజ్ వాళ్ళది అలాగ ఉంటాయి ప్రోటీన్. వీళ్ళు నాన్ వెజ్ వాళ్ళు వెజ్ వాళ్ళు ఇద్దరు కలిసి తీసుకునేది వే ప్రోటీన్. ఆ వే ప్రోటీన్ కూడా మన మిల్క్ తోటే తయారు అవుతుంది. వే ప్రోటీన్ తీసుకోవచ్చు, అది పెద్ద బ్యాడ్ ఏం కాదు, కాకపోతే డోసు అంటే హెవీ తీసుకోవద్దు. దానికి తగ్గ వర్కౌట్ చేసి ఇప్పుడు వాడేమంటారు డైలీ ఒక స్పూన్ లేకుండా 2 స్పూన్లు పాలలో కలుపుకొని తాగమంటారు ఒక పూట. మనకు నెల రోజుల నాకు బాడీ రావాలని చెప్పేసి 3 పూటలు తాగుతారు కొందరు.
2 స్పూన్ల దగ్గర నువ్వు 6 స్పూన్లు తిన్నావు అనుకో, ఇప్పుడు బెలూన్ ఇంత ఉంటది, గాలి దాంట్లో ఎంత ఊదాలో అంతనే ఊదాలి. ఇంత ఊదినాం అనుకో పగిలిపోతుంది. మన బాడీ కూడా 2 స్పూన్లు అన్నప్పుడు 2 స్పూన్లే తిను. నువ్వు 6 స్పూన్లు తింటే ఎగ్దమ్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంకా అవి ఎక్కువ అయిపోయి మనకి ఏంటంటే డేంజర్ అనమాట. ఎక్కువ తినొద్దు. హెవీ ప్రోటీన్ ఉన్నా కూడా బాడీకి డేంజర్ అనమాట. ప్రోటీన్ ఏంటంటే లిమిట్. వే ప్రోటీన్ తీసుకో, లేకుంటే చికెన్ తిను, లేకుంటే ఏమన్నా తిను, కానీ లిమిట్. తక్కువ తిను, ఎక్కువ వర్కౌట్ చేసుకో, 8 అవర్స్ నిద్రపో, అంతే. అది కరెక్ట్ మెయింటైన్ చేస్తే మనము ఫిట్గా ఉంటాం అంతే. ఏది హెవీ తీసుకోవద్దు. కొందరు చనిపోతారు కూడా హార్ట్ స్ట్రోక్ అవి వచ్చి. హెవీ తీసుకోవద్దు అనమాట. స్లీపింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఇంజెక్షన్స్ కూడా తీసుకుంటారు బాడీ కోసం. అలాంటి చెత్త వాళ్ళతో మనం తిరగొద్దు. నా కొడుకులది అలాగ ఉంటుంది. ఇంజక్షన్ తీసుకుంటారు అంటే వాళ్ళకి ఏమొస్తుంది, వాళ్ళు ఏమన్నా కాంపిటీషన్కి వెళ్ళే వాళ్ళు ఏమన్నా ఉంటే చెప్పలేము, కానీ అవి డేంజర్. అవి తీసుకోవద్దు. న్యాచురల్గా ఉన్న బాడీ ఏంటంటే నీకు ఎక్కువ రోజులు లైఫ్ లాంగ్ వస్తాయి. నువ్వు హెవీ బాడీని ఇప్పుడు ఎట్లా అంటే ఏదైనా తొందర పెరగాలని చెప్పేసి మనము దానికి ఇంజక్షన్లు ఇస్తుంటాం మన ఎనిమల్స్ కి, కోళ్ళకి. అది ఎంత ఒక కోడి గ్రోత్ కావాలంటే మినిమమ్ 60 days పడుతుంది. ఒక మామూలుగా కోడి దాని ఎంత ఒక 20 days లో చేసి పడేస్తారు. దానివల్ల ఏంటంటే డేంజర్ అనమాట. ఆ చికెన్ కూడా ఎక్కువ తినొద్దు. చికెన్ ఏంటంటే వారానికి 1-2 సార్లు మస్తు అవుతుంది. హెవీ తిన్నా కూడా మనకు డేంజర్ అట్లా. ఇప్పుడు ఇవన్నీ అవాయిడ్ చేస్తారన్న కొంతమంది ఎట్లుంటారు అంటే డైలీ తాగుతారు ప్రోటీన్ షేక్. జిమ్ కి 1/2 hour ముందు తాగుతారు. సో నేను కూడా ఒక 2 months జిమ్ కి వెళ్ళిన, 2 months 6 months దాకా వెళ్ళిన. నేను జిమ్ లో ఎక్కువ అబ్జర్వ్ చేసేది ఏంటంటే వే ప్రోటీన్ తాగుతారు. అంటే జిమ్ చేసే ముందు వే ప్రోటీన్ ఉంటుంది కదా, 1/2 hour ముందు ఒక 2 స్పూన్స్ వేసుకొని తాగిన తర్వాత జిమ్ చేస్తారు. అంటే అది ఎందుకు చేస్తున్నారు అట్లా? అంటే బాడీ టైర్ కాకుండా అలసిపోకుండా చేయడానికి అది అవసరం పడుతుంది. కొందరు తాగుతారు, కొందరు ఏం తాగరు. నేనైతే చాలా మంది తాగుతారు. దానికన్నా ఇంకా న్యాచురల్ కూడా తీసుకోవచ్చు. మామూలుగా డ్రై ఫ్రూట్స్ అన్ని జ్యూస్ చేసుకొని తాగిపోతే ఇంకా బెటర్. నీకు వే ప్రోటీన్ ఏంటంటే నా సజెషన్ ఏంటంటే వే ప్రోటీన్స్ అవి తీసుకోకపోవడం బెటర్. ఒకవేళ నీకు నీ బాడీలో ఫస్ట్ ఎంత ప్రోటీన్ ఉందో అవన్నీ ఒకసారి చెక్ చేసుకొని దానికి తగ్గ లిమిట్కి తగ్గ వేరే ఆప్షన్స్ చాలా ఉన్నాయి. వే ప్రోటీన్ తీసుకోవాలని నేను చెప్తే కొంచెం చాలు. నువ్వు బిఫోర్ వర్కౌట్ కొంచెం తాగిపోతాను, ఓకే. కానీ మళ్ళీ వర్కౌట్ తర్వాత వచ్చి కూడా తాగుతారు. అది మళ్ళీ డేంజర్. అది వర్కౌట్ తర్వాత నీవు మిగతా ఫుడ్ కూడా చాలా ఉన్నాయి. ఆ ఫుడ్లు కూడా తినాలి మనము. వెజ్లో కూడా చాలా ఉన్నాయి. ఏదేది మష్రూమ్స్, తర్వాత పన్నీరు, తర్వాత చాలా ఉన్నాయి ఐటమ్స్. అవన్నీ మనం ప్రోటీన్ అన్ని పల్లీలు, మన ఇడ్లీ చట్నీ తింటాం కదా, ఇడ్లీ చట్నీలో పల్లీలు ఉంటాయి. ఆ పల్లీలు కూడా మనకు ప్రోటీనే. మన ఇంట్లో ప్రోటీన్ ఐటమ్స్ చాలా ఉంటాయి. మనం ఏంటంటే అంత గుర్తించాం. ఆ వే ప్రోటీన్ల బాక్సులు అవే దాంట్లోనే ప్రోటీన్ ఉంది అనుకుంటాం, కానీ మన ఇంట్లో దొరికే చిన్న చిన్న ఐటమ్స్, మన ఆకుకూరలు, తర్వాత వెజిటేబుల్స్, తర్వాత మిల్క్, ఇలాంటి దాంట్లో కూడా ప్రోటీన్ ఉంటుంది. కొంచెం పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది. దాన్ని బట్టి మనం ప్రోటీన్ అనేది గ్యాదర్ చేసుకోవాలి. చిన్న చిన్న బాడీకి పంపేయాలి. ఒకటేసారి ఇంత పౌడర్ తిని నేను ఒకటేసారి లావ్ అవుతాంటే అడ్డం పడతాం. అందుకే చూసి తీసుకోవాలి. ఏదైనా సరే ఏది లిమిట్ ఎక్కువ కావద్దు అట్లా. సో ఇప్పుడు మనం ఫిట్ ఉండాలంటే డైలీ ఎన్ని కిలోమీటర్స్ వాక్ చేయాలా, ఎన్ని అవర్స్? మినిమం ఒక 3 kilometers మస్తు డేకి. 3 kilometers అంటే ఎక్కువ. అంటే సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారు కదా, సాఫ్ట్వేర్ వాళ్ళు, డాక్టర్లు ఉంటారు చూడు, వాళ్ళు ఏంటంటే ఒకటే దగ్గర కూర్చుంటారు, ఒకటే దగ్గర ఏసీలో ఉంటారు. వాళ్ళ వర్క్ అలాంటిది అనమాట. వాళ్ళకు కొంచెం ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు వర్క్ బిజీలో పడి వాళ్ళు టైంకి తినరు, టైంకి పడుకోరు. వాళ్ళ వర్క్ అలా ఉంటుంది అనమాట. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఒక కండక్టర్ దగ్గరికి వెళ్ళి, కండక్టర్ తర్వాత మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, ఆ దగ్గరికి వెళ్ళి నువ్వు ఫిట్గా నువ్వు ఉండాలంటే ఇట్లా చేయాలంటే వాళ్ళకి సెట్ కాదు. ఎందుకంటే వాళ్ళ వర్క్ ఏంటంటే వాక్ చేసుకుంటే ఎనీ టైం. కండక్టర్ ఎప్పుడు నిలబడే ఉంటుంది 8 hours డ్యూటీలో. ఆమె దగ్గరికి పోయి నువ్వు రన్నింగ్ కొట్టు దాంట్లో వస్తుందా? రాదు కదా. డిఫరెంట్ ఉంటుంది అనమాట. మన వర్క్ని బట్టి కూడా మనము జిమ్ ఫిట్నెస్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. వర్క్ మనం చేస్తున్న వర్క్ దాన్ని బట్టి కూడా.
నువ్వు చేసే వరకు సంబంధం లేకుండా ఇష్టం ఉన్న జిమ్ చేసుకుంటా అంటే నీ బాడీ మొత్తం ఉన్నది కూడా కోల్పోతుంది. దాన్ని చూసుకొని చేసుకోవాలి. అంటే డైలీ ఇంత వాక్ చేయాలా? వాకింగ్ డైలీ 3 kilometers మస్తు అవుతుంది. వాకింగ్ కన్నా జాగింగ్ చేయడం బెటర్. జాగింగ్ మరీ రన్నింగ్ కొట్టకుండా చిన్న జాగింగ్ మనము స్టెప్ బై స్టెప్ వేసుకుంటా అట్లా రోజు పెంచుకుంటా వెళ్ళిన స్టెప్స్ బాగుంటుంది. ఇంత కిలోమీటర్లని ఏం లేదు, నీకు ఎంత దూరం నచ్చితే అంత దూరం నడవాలి అంతే. మినిమం 3 kilometers బెటర్. జిమ్ వల్ల అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాను. జిమ్ చేస్తే హెల్తీగా ఉంటాం. హెల్తీగా అంటే నేను చెప్తున్నా కదా, మనకు మెయిన్ స్టమక్ ను కాపాడుకోవాలి. మనం జిమ్ కలిసి స్టమక్ ను మైండ్ ని కాపాడుకోవడానికి వెళ్తాం. జిమ్ చేయకుండా ఏంటంటే ఈ రెండు కోల్పోతాం. నువ్వు ఏం ఫుడ్ తింటున్నావు నీకు అర్థం కాదు, నువ్వు ఏ టైం వాడుకుంటున్నావు అర్థం కాదు, నీ బాడీ లోపల ఏమవుతున్నాయని నీకు అర్థం కాదు. అట్లా జిమ్ వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే హెవీ జిమ్ చేయొద్దు. హెవీ జిమ్ అంటే ఒక 2-3 గంటలు జిమ్ కొందరు దయ్యం పట్టినట్టే చేస్తుంటారు. ఆడు పొద్దున పోతాడు, మళ్ళా సాయంత్రం పోతాడు, వానికి ఓవర్ చేస్తాడు, నేను బాడీ బిల్డర్ అయితే అంటాడు. అవి ఉన్నాయి మొత్తం బొక్కలన్నీ అరిగిపోతాయి. ఆడు 2 పూటలు చేయడం అవసరం జిమ్. నువ్వు పొద్దున్న చేసుకో, సాయంత్రం అన్న చేసుకో, కానీ 1 hour 2 hours మస్తు. 24 గంటలు నేను జిమ్లో ఆడుకుంటావు అంటే సంకన ఆగిపోతాడు. అట్లా నేను జిమ్ పోయినప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు ఒక 1 week కంటిన్యూస్ గా పోయినా, ఒక 2 days పోలే. దాని తర్వాత అసలు అంటే ఆ చేతులు ఎట్లా లెగ్స్ పెయిన్ బాడీ మొత్తం పెయిన్స్ అవుతాయి. అట్లా ఎందుకు అవుతుంది అన్న? 1 week కంటిన్యూస్ గా పోయినా, నేను ఒక 2 days హెల్త్ బాగానే పోలే. సో మొత్తం బాడీ మొత్తం లేజీ అయిపోయింది, మొత్తం బాడీ పెయిన్స్ వచ్చేసినాయి. కండరాలు పట్టుకుంటాయి కదా, నువ్వు ఒక 2-3 days పోలేదు. కొత్త జాయిన్ అయిన కూడా అప్పుడు వెళ్తారు. అంటే మన మజిల్ అనేది అతుకుపోయి ఉంటుంది బాగా, మన ఏమంటారు బొక్కలకి. నువ్వు వెళ్ళి కొంచెము దానికి డిస్టర్బెన్స్ చేస్తావు కదా, డిస్టర్బ్ చేసినప్పుడు దానికి ఏదో జరుగుతుంటది అని అర్థమైపోతుంది. మనం చేసే వర్కౌట్ ఏంటంటే మన మజిల్కి అప్పుడు అంత ఈజీ తీసుకోదు. వీడు ఏం చేస్తున్నా అనేది అది కూడా కొంచెం టైం తీసుకుంటుంది. మినిమం 1 week తీసుకుంటుంది. అది నీ మైండ్కి అర్థం కావడానికి 1 month ఇట్లా కావాలి ఫస్ట్. ఏం చేసినా అది మిగతా మజిల్స్ మొత్తము పంపిస్తుంది అనమాట. నువ్వు ఇది చేస్తుండే మీరు అలవాటు చేసుకోండి అని. స్టార్టింగ్ 3 days ఏంటంటే భయపడి నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత చేస్తుంటే వాటి కూడా ఇంకా వీడు చేస్తుండే అని అలవాటు పడిపోతుంది అనమాట. దానివల్ల పెయిన్స్ వస్తాయి, కానీ నార్మల్గా అయితే రెగ్యులర్గా చేస్తే పెయిన్స్ రావు. నువ్వు లేక పోయి క్రికెట్ ఆడినా కూడా చేతులు నొప్పి వస్తాయి, కాలు చేతులు గుంజుతాయి. అట్లా రెగ్యులర్గా ఏదైనా ఆడితే రాదనమాట. ఇంకోటి ఏంటంటే డిసిప్లిన్ అనమాట. డిసిప్లిన్కి మోటివేషన్కి తేడా ఏంటంటే, డిసిప్లిన్ అంటే నువ్వు ప్రతిరోజు సపోజ్ లేవగానే బాత్రూమ్ గురుకుతావు, బాత్రూమ్లో బ్రష్ చేస్తావు. అది ఏంటంటే అది ఒక డిసిప్లిన్ అనమాట. దానికి మోటివేషన్ అవసరం లేదు. మరి చిన్నప్పటి నుంచి చేస్తున్నావు కదా, ఒక్కరోజు కూడా మిస్ కాలేదు కదా. నీకు ఎవరన్నా చెప్తుండా ప్రతిరోజు వచ్చి బ్రష్ చేసుకోమని? అదంతే, నువ్వు వెళ్తున్నావు చేసుకుంటున్నావు అంతే. అది గుడ్డిగా వెళ్తున్నావు, స్నానం చేసుకున్నావు, బ్రష్ చేసుకుంటున్నావు, అది డిసిప్లిన్. మన జిమ్ ఈ మోటివేషన్ ఏంటంటే ఎవరన్నా వచ్చి పూజ చేస్తేనే పోతాం. దాని మోటివేషన్ కిందకి వస్తుంది. నేను వచ్చే చెప్తా, నువ్వు ఉంటావు, అన్నయ్య చెప్పింది పోదాం వారం అయ్యేది, దాని మోటివేషన్ కిందకి వస్తుంది. నువ్వు రెగ్యులర్ గా చేసే పని నీకు ఇష్టం ఉన్నా లేకున్నా సరే, నీ గోల్ ఏదైనా బిజినెస్ కానీ జిమ్ కానీ ఏదైనా, అది ఒక పని స్టార్ట్ చేసినప్పుడు నీకు ఇష్టం ఉన్నా లేకున్నా బలవంతంగా అయినా సరే చేయాల్సిందే. చేస్తుంటే ఏంటంటే నీ బాడీకి నీ మైండ్కి అలవాటు పడిపోతుంది. ఇందాక చెప్పినది మన మజిల్స్ డిస్టర్బెన్స్ అవుతుందని. రెగ్యులర్ గా డిసిప్లిన్ తోటి చేస్తుంటే మనకి ఆటోమేటిక్ ఆ వర్క్ అనేది చిన్న పెద్దగా అయిపోతుంది, సక్సెస్ అవుతాం. మనకు మోటివేషన్ కన్నా ఫస్ట్ నేను చెప్పడం ఏంటంటే, ఒక మోటివేషన్ కన్నా ఒక డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు ఇష్టం ఉన్నా లేకున్నా, అది నష్టం వచ్చినా లాభం వచ్చినా, ప్రతిరోజు డిసిప్లిన్ తోటి చేస్తేనే మనము లైఫ్ లో అనేది ముందుకు వెళ్తాం అనమాట. అట్లా సో ఇప్పుడు ఈ వీడియో చూసి ఎవరైనా జిమ్ వెళ్దామని అనుకుంటే దానికి మీ సజెషన్స్ ఏదైనా? స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఇప్పటి నుంచి జిమ్. ఫస్ట్ వచ్చేసి మీరు సరౌండింగ్ లో వచ్చేసి మీ ఫుడ్ రెగ్యులర్ గా ఏం ఫుడ్ తింటున్నారని ఒకసారి చూసుకోండి. తర్వాత మీ అంటే నువ్వు వెయిట్ గెయిన్ కోసం వెళ్తున్నావు, వెయిట్ లాస్ కోసం వెళ్తున్నావు చూసుకోండి. వెయిట్ గెయిన్ కోసం వెళ్తే అంటేనేమో మంచి ప్రోటీన్ ఫుడ్ అలాంటివి తీసుకోండి.
ఇక్కడ వెయిట్ లాస్ కోసం వెళ్తున్నా అంటే కొంచెము వాటర్ కంటెంట్ ఉన్న జ్యూస్ కన్నా వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ ఎక్కువ తినండి. తర్వాత ఒక 8 hours స్లీప్ పడుకోండి. ఎక్కువ కూడా పడుకో. ఆల్రెడీ ఫుల్ నువ్వు వెయిట్ లాస్ కోసం వెళ్తున్నావు కాబట్టి, లావు ఉంటావు కాబట్టి హెవీ నిద్ర కూడా పోవద్దు. 8 hours నిద్ర మస్తు అవుతుంది. 8 to 9 hours నిద్ర. ఎక్కువ నిద్ర పోయినా కూడా నువ్వు బాడీ లావు అవుతావు అనమాట. 8 hours మస్తు అవుతుంది మన మైండ్కి. తర్వాత వీలైనప్పుడు మధ్యాహ్నం పూట ఒక 1/2 hour కొనుక్కు తీసినా కూడా నీ మైండ్ రిలాక్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మార్నింగ్ నుంచి మనకి నిద్ర ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మార్నింగ్ నుంచి నైట్ వరకు మనం ఫుల్ వర్క్ చేస్తాం. మనకి 2 మైండ్లు ఉంటాయి, 2 మెదళ్ళు ఉంటాయి. ఆ 2 మెదళ్ళ మధ్యలో గ్యాప్ ఉంటుంది ఒకటి. అది మనము మార్నింగ్ నుంచి నైట్ వరకు మనం మాట్లాడుకున్న మాటలు, తిరిగిన సర్కిల్ అవన్నీ దాంట్లో వేరుకవ ఉంటాయి 2 దాంట్ల మధ్యలో. నువ్వు ఒక్కసారి ఇట్లా స్లీప్ నిద్రపోయినావు అనుకో, ఆ పేరుకవ అనేది మొత్తము మంచి. ఇప్పుడు గిట్ట వాటర్ ఎట్లుంటది అంటే, ఒక బావిలో ఏదైనా రాయి వేసినప్పుడు మొత్తం బయటికి వస్తాయి. దాన్ని అలాగే ఇంకో బయటకు వచ్చిన తర్వాత మొత్తం దాని వండు మొత్తం బయటకు వస్తాయి కదా. మళ్ళీ కాసేపు ఒక 1/2 hour ఒక 10 minutes మన దాన్ని ఏం డిస్టర్బెన్స్ చేయకుండా ఉంటే వాటర్ ఏమైతే మొత్తం నురుగం అది కింది వండు మొత్తం కిందికి వెళ్ళిపోతుంది. పైన వాటర్ మళ్ళీ స్వచ్ఛంగా మారుతాయి. అవునా కదా? మన మైండ్ కూడా అంతే. దానికి మార్నింగ్ నుంచి ఫుల్ డిస్టర్బెన్స్ అవి ఇవి చేసినాక అది హెడేక్ తోటి ఉంటుంది. అదే మనం పడుకున్నప్పుడు ఏమవుతుంది అంటే వాటర్ టైప్ సేమ్ మొత్తం చెత్త మొత్తం కిందికి వెళ్ళిపోతుంది, తీసేసుకుని డిలేట్ చేసేస్తుంది. మైండ్ అనేది రిలాక్స్ ఉంటుంది. అందుకే ఏదైనా వర్క్ చేసే ముందు పడుకొని లేచి చేసారు అనుకో, ఏదైనా వర్క్ ఏదైనా రాయడం కానీ తర్వాత ఏమన్నా, అందుకే పెద్దలు అంటారు పొద్దుగా లేచి చదువుకోవడం మంచి ఎక్కుతుంది అంటారు. నైట్ చేత మొత్తం పోయింటది, మార్నింగ్ లేచి చదువుకుంటే ఏంటంటే నీకు మైండ్ అనేది రిలాక్స్ ఉంటుంది అనమాట. అందుకని స్లీపింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. స్లీప్ ఎంత ఇంపార్టెంట్ అంటే, నీకు నీ స్లీప్కి ఒక 1 కోటి రూపాయలు జత చేసినా కూడా నువ్వు కొనుక్కోలేవు నీ స్లీప్ని, నీ హెల్త్ని, నీ స్లీప్ని. అంత ఇంపార్టెంట్ స్లీప్. నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్, పడుకోవాలి. కానీ ఇప్పుడున్న జనరేషన్లో నిద్ర 5 to 4 hours 4 hours పడుకుంటారు నాకు తెలిసి. 4 hours 5 hours పడుకుంటారు. ఎక్కువ కూడా పడుకుంటలేడు. అందరు మినిమం నైట్ 12 అవుతుంది పడుకున్నారు. 12, 1 ఇట్లా అవుతుంది. మార్నింగ్ మళ్ళీ 7 గంటలకు 8 గంటలకు. ఏ పని లేని వాడు అంటే 9, 10 గంటలకు లేస్తాడు. నేను పని ఉన్నవాడు అయితే మళ్ళీ 6 గంటలకు లేవాల్సిందే. అప్పుడు నీకు స్లీప్ అనేది డిస్టర్బెన్స్ అవుతుంటుంది. అది కూడా డేంజర్ అనమాట. స్లీప్ మనకి ఎంత ఇంపార్టెంట్ మన లైఫ్లో. మనం ఇక్కడ భూమి మీద బతకాలంటే ఫస్ట్ నిద్ర కూడా ఇంపార్టెంట్. నువ్వు 24 గంటలు పని చేసుకుంటా అంటే మైండ్ మాత్రం చెత్త మొత్తం పేరుకోదు. ఇప్పుడు మొత్తం 24 గంటలు రాలేసుకుంటూ ఉంటే నీళ్ళు ఎట్లుంటాయి? పనికి వస్తుంది ఎందుకైనా, దేనికి పనికిరావు. మన మైండ్ కూడా 24 గంటలు నిద్రపోకుండా చెత్త అవి ఇవి మాటలు అవి ఇవి తిరిగినాక అది ఏం ఆలోచించదు అనమాట, పిచ్చిలు వేస్తుంది. అందుకనే రిలాక్స్ మనం చేసే పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నిద్ర టైం దొరికితే నిద్రపోవడం బెటర్. బయట తిరుగుడు కన్నా నిద్రపోవడం బెటర్. నీ బాడీ మీద నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక 8 గంటలు నిద్ర, మంచి ఫుడ్ తీసుకో, వాటర్ ఎక్కువ తాగు, ఒక మంచి బుక్ చదువుకో, ఏదైనా ఒక మోటివేషన్ బుక్, మీ సబ్జెక్ట్ బుక్తో పాటు ఏదైనా చిన్న మోటివేషన్ బుక్ చదువుకుంటే లైఫ్లో అనేది ఈజీ ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇంకో ఫ్రెండ్షిప్ సర్కిల్ అంటున్నావా? ఫ్రెండ్షిప్ సర్కిల్ వచ్చేసి నీకు దగ్గర అంటే నీ గోల్కి సంబంధించిన ఫ్రెండ్షిప్ సర్కిల్ నువ్వు తిరుగుతున్నావు అంటే 100% నీ గోల్ అనేది సక్సెస్ అవుతావు. ఇప్పుడు సపోజ్ నీకు ఒక గోల్ ఉంది, మీ దోస్తానికి ఒక గోల్ ఉంది, ఓకే, మీ ఇద్దరి సేమ్ గోల్ లేకుంటే ఏమవుతుంది అంటే ఇద్దరికి ఈ గోల్ అనేది వస్తాయి. ఈగో అంటే మ్యాచింగ్ కాదనమాట. ఇప్పుడు అయస్కాంతం ఆపోజిట్ ఉంటే ఏమైతే అతుకో, దూరం ఎంత కలుసుకోవాలని దూరం వెళ్ళిపోతాయి. ఇట్లా మన గోల్ అనేది కూడా ఏంటంటే ఆపోజిట్ ఉన్నప్పుడు కొంచెం ఇక్కడ సెట్ కాదనమాట. అదే నీ గోల్ సేమ్ గోల్ ఉన్న పర్సన్స్ ఏంటంటే తొందర లైఫ్లో సెట్ అవుతారు. ఆపోజిట్ గోల్ ఉన్న పర్సన్స్ ఏంటంటే లైఫ్లో సెట్ కాదు, జస్ట్ తాగనికే పనికి వస్తారు అంతే. వేరే గోల్ అంటే ఒకరొకరొక జాబ్ ఉన్న వాళ్ళందరూ జస్ట్ తాగనీకే ఎంజాయ్ చేయడానికి పనికి వస్తారు. కానీ నీకు లైఫ్లో సెట్ కావాలంటే మాత్రం నీ గోల్ దగ్గర ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే నీ లైఫ్ అనేది తొందరగా సెట్ అవుతుంది అట్లా. ఇంకా అన్న ఇది ఎట్లా అంటే మాకు ఒక షెడ్యూల్ ఇవ్వాలంటే మీరు ఏ షెడ్యూల్ ఇస్తారు? డైలీ ఒక 1 week ఈ షెడ్యూల్ ప్లాన్ చెప్పండి. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక షెడ్యూల్ ఇస్తాండి, ఎట్లా ప్లాన్ చేసుకోవాలా? అంటే ఇది స్టూడెంట్స్ కా లేకుంటే జాబర్స్ కా? అందరికి కలిపి ఒక
అందరు కలిపంటే షెడ్యూల్ అంటూ ఏం లేదు. నువ్వు రెగ్యులర్గా మార్నింగ్ ఇప్పుడు సపోజ్ మండే ఉందనుకో, మండే రోజు ఇప్పుడు ఆఫీస్ పని వాళ్ళు ఆఫీస్ పని మీద బిజీ ఉంటారు, స్టూడెంట్స్ బిజీలో ఉంటారు. పొద్దున్న లేవని కాలేజ్ అది ఇది లేచినప్పుడే బాత్రూమ్ గురికి స్నానం ఇట్లా నీళ్ళు పోసుకొని రప్పను ఉరకడం కన్నా కాలేజ్ 9 గంటలకు ఉందనుకో సపోజ్, నీ కాలేజ్ పోవడానికి ఒక 1 అవర్ పడుతుంది అనుకో, నువ్వు ఇక్కడ 8 గంటలకు లేచి స్నానం చేసుకొని బస్ స్టాప్ ఎంత హడావిడి ఉంటుంది. అదే నువ్వు నిమ్మలంగా 6 గంటలకు లేచినావు అనుకో, 6 గంటలకు లేస్తే నీ చేతిలో 3 అవర్స్ ఉంటుంది. 6కి లేచినప్పుడు నువ్వు ఫ్రెష్ అప్ దానికి దీనికి ఒక 1 అవర్ వెయిట్ చేసినా కూడా 7 అవుతుంది. 7 నుంచి 7:30 మధ్యలో ఆ రోజు నువ్వు కాలేజ్కి వెళ్తున్నావా, జాబ్కి వెళ్తున్నావా, లేకుంటే ఏమన్నా బిజినెస్ చేస్తున్నావా, దానికి సంబంధించిన ఏదైనా ఒక చిన్న లిస్ట్, ఒక చిన్న బుక్ తీసుకొని ఈరోజు నేను వెళ్తుంటే ఈ రూట్లో ఇది చేయాలా, ఇది చేసుకుంటా, ఓకే ఈరోజు ఇది అనేది కొంచెం రాసుకున్నాం అనుకో, చిన్న టైం టేబుల్, జస్ట్ ఒక 4-5 లైన్స్ ఇంపార్టెంట్ పని. మనము 7:30 వరకు మన టైం టేబుల్ కూడా కంప్లీట్ అయిపోతుంది. 7 to 8 మధ్యలో ఒక 10 minutes బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. రిలాక్స్గా బ్రేక్ఫాస్ట్ చేసుకొని నిమ్మలంగా బస్ స్టాప్లో పోయి నిలబడడం అనుకో, సపోజ్ బైక్ ఉన్నా సరే పోయినావు అనుకో, నువ్వు ఆఫీస్కి వెళ్ళినా కాలేజ్కి వెళ్ళినా ఒక 10 నిమిషాల ముందు వెళ్ళిపోతావు. నొల్లి పంచాయతీ ఉండదు. నువ్వు 8 గంటలకు లేచి 8:30 వరకు ఇంట్లోనే రెడీ అయ్యి ఉరికినావు అనుకో, బట్ ఆ బైక్ మీద వెళ్తే నా మధ్యలో యాక్సిడెంట్ అవుతుంది. ఆ సిగ్నల్ అది పడే టైంకే పడుతుంది. మనకు అర్జెంట్ పెట్టుకొని ఉరికిపోయి ఆ సిగ్నల్ కానీ లాడి దూరుతూనే ఉంటాం అందరిని. ఎంత హారం కొట్టి నీ కొడుకులు పక్క జరుగుతలేరు, అది జరుగుతలేరు, ఇది జరుగుతలేరు. నీకు అర్జెంట్ ఉంటే సిగ్నల్ తెలుసా చెప్పు? నీ ముందరోని తెలుసా? నీ అనుకోని తెలియదు, ముందరోని తెలియదు. తప్పంతా మనదే. ట్రాఫిక్ పోలీసుల మీద అరవడము, తర్వాత మన ముందర వెళ్తున్న మన వేరే బైకర్స్ మీద, తర్వాత రోడ్డు దాటడానికి వచ్చిన వాళ్ళ మీద కూడా సీరియస్ అవుతుంటాం. అదేదో మూసుకొని నువ్వే ఒక గంట ముందు లేచి గంట ముందు రెడీ అయిపోయి వెళ్తే, నువ్వు ఎన్ని సిగ్నల్ అన్నా ఉండని, ఎంతమంది అన్నా రోడ్డు దాటని, ఎవడన్నా నీ ముందర వచ్చి కట్లు కొట్టుకోండి, నీకు ఎలాంటి కోపం రాదు, రిలాక్స్గా వెళ్ళిపోతావు. అందుకే ఆజ్కా కల్ ఒక సామెత ఉందన్నమాట, ఆజ్కా కామ్ కల్కా కామ్ ఆజ్కరు అంటే నిన్నటి పని రేపటి పని ఈ రోజు చేయి, ఈ రోజు పని ఇప్పుడే చేయి, ఇప్పుడు చేసే పని స్టార్ట్ చేయి. కల్కా కామ్ ఆజ్కర్, ఆజ్కా కామ్ అభికర్, అభికా కామ్ షురూ కర్. అంటే ఫస్ట్ పని అనేది స్టార్ట్ చేయి, స్టార్ట్ చేసిన తర్వాత నువ్వు ఆటోమేటిక్గా నీకు వెళ్ళిపోతుంది. అందుకే అంటారు సామెత, ఎప్పుడో ఒక ఆయన చెప్పింది అనమాట, తెలుసు ఎంత ఈజీ ఉంది సామెత. మనం ఏంటంటే కల్నాయి ఆజనాయి డైరెక్ట్ 1 గంట పైలే కడతామంటాం, అది కాని పని. అందుకే అప్పుడు ఏంటంటే మనకు కోపాలు వస్తుంటాయి. మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా మన మైండ్ ఏది ఉన్నా సరే ఒకరోజు ముందే ప్లాన్ చేసుకోవాలి, ఒక 1 అవర్ ముందే ప్లాన్ చేసుకోవాలి. అదే అవన్నీ కావాలంటే ఒకరోజు ముందే ప్రిపేర్ అయి ఉండాలి. ప్రతిరోజు అనుకుంటే ఇది ఈజీ అనుకుంటాం, కానీ ఒక రోజు ముందు 1 అవర్ ముందు ప్లాన్ చేసుకుంటే ఏంటంటే చాలా ఈజీ అవుతాయి ఏ పనులైనా సరే. లైఫ్లో గోల్కు మనం చేసే చిన్న చిన్న పనులకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. మనం ఆన్ ది స్పాట్లో కావాలంటే ఏది కాదు అట్లా. ఇప్పుడు మనకి మన ఫాలోవర్స్ కన్నా మెయిన్గా ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసుకున్నామంటే నువ్వు ఫస్ట్ చెప్పే పాయింట్ ఏందన్నా? ఫస్ట్ అందరికి ఒక ప్లాన్ ఉంటుంది, బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పి, ఈ బడ్జెట్ అంటే అన్నీ ఉంటాయి, అన్ని ప్లాన్స్ ఉంటాయి. కానీ కొంతమంది వెనకాలకి ముందుకు అవుతుంటారు స్టార్ట్ చేద్దామా వద్దా అని చెప్పి. దానికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటన్నా? సజెషన్ అంటే ఫస్ట్ ఏం బిజినెస్ చేయాలనుకుంటున్న వాడు, సపోజ్ ఏదైనా ఏ బిజినెస్ అయినా కానీ ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, ఎవరి గోల్ వాళ్ళది కదా. చేసే ముందు ఏంటంటే మినిమం ఒక 30 days టైం తీసుకోవాలి. నా ఒపీనియన్, ఒక 30 days టైంలో దాన్ని డివైడ్ చేసుకోండి 10-10-10. ఈ 10 daysలో మళ్ళా నీకు ఏంటంటే నువ్వు నీ బిజినెస్ ఇదే ఎందుకు చేయాలనుకుంటున్నావు, దీని మీద ఇంతకుముందు పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఉంటే వాళ్ళు ఎలా ఉన్నారు, అదొక పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి నీ దగ్గర మనీ ఎంత ఉంది, దానికి తగ్గ మనీ నీ దగ్గర ఉందా లేదా. థర్డ్ పాయింట్ వచ్చేసి నువ్వు ఇప్పుడు మనీ ఉంది నీ దగ్గర, బిజినెస్ కూడా పెట్టాలనుకుంటున్నావు,
థర్డ్ పాయింట్ వచ్చేసి నువ్వు మార్కెట్లో నువ్వు పెట్టే బిజినెస్ ప్రజెంట్ జనరేషన్లో ఎలా ఉంది, అది రన్ అవుతుందా లేదా. థర్డ్. ఫోర్త్ పాయింట్ వచ్చేసి నువ్వు ఆ ఏరియా ఫస్ట్ మనం ఏంటంటే ఏ బిజినెస్ పెట్టినా ఏ వర్క్ స్టార్ట్ చేసినా సరే, ఇప్పుడు ఇంట గెలిచి బయట గెలవంటాం చూడు. ఏదైనా సరే ఫస్ట్ మన ఇంట్లో కరెక్ట్ ఉంటేనే బయట కరెక్ట్ ఉంటాం. ఇప్పుడు ఇది కూడా మనం ఏ ఏరియాలో అయితే స్టార్ట్ చేస్తామో బిజినెస్, ఆ ఏరియాలో ఫస్ట్ మనము పాపులర్ కావాలి. పాపులర్ కావాలంటే కొంచెం మంచి సక్సెస్ అనేది అందుకోవాలి అక్కడ, తర్వాత ఇంకోటి స్టార్ట్ చేయడానికి వస్తుంది. చాలా విషయాలు తెలుసుకున్నాం నీకు నువ్వు చెప్పడం వల్ల. సో మళ్ళా వీలైతే నెక్స్ట్ పాడ్కాస్ట్ కి కలుసుకుందాం మనం. థ్యాంక్స్, నువ్వు చాలా సపోర్ట్ చేస్తావు మమ్మల్ని. అయితే చిన్నప్పటి నుంచి ఏదన్నా కానీ షాప్ కాడికి వచ్చి అన్ని చెప్తాయి. ఎట్లుంటది అంటే మళ్ళీ అన్నకు ఫోన్ చేస్తా, అన్న ఉన్నాయా అంటే పోతాం, అన్ని ఫోన్లకే అయిపోతాయి. అన్న పిలుస్తుంది ఆడ షాప్ కాడికి అంటే ఎట్లుంటది అంటే షాప్ లో అర్ధగంట దాంట్లో మమ్మల్ని ఏం కాదు, వస్తాము చేసి కూర్చుంటాము, మాట్లాడుతాం, ఇలా అన్ని వేసుకొని ఇంటికి వచ్చేస్తాము. సో ఆడికి పోయినప్పుడు అంత ఏమనిపించదు, అన్న కూడా ఏమన్నాడు, మంచిగా మాట్లాడతాము, కొన్ని సజెషన్స్ ఇట్లా అట్లా అని చెప్పి వాళ్ళ దగ్గరికి చాలా నేర్చుకున్నాము. సో మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఏమైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి అన్నిట్లో ఒక పోడ్కాస్ట్ చేద్దామన్నా అని చెప్పి అన్న. నేను ఫస్ట్ పోడ్కాస్ట్ స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు నేను ఇంట్లో ఎవరు చెప్పలేదు, అన్నకే చెప్పిన ఫస్ట్, అన్న ఇట్లా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ ఏమంటే స్టార్ట్ చేయడం బెస్ట్ అన్నాడు. నేను 2 days లో మొత్తం సెటప్ చేసిన, అంటే నిన్న అనుకున్నా, ఈరోజు అన్నకి చెప్పినా, రేపు మొత్తం సెటప్ అయిపోయింది. మళ్ళా ఎల్లుండి అంతో ఫస్ట్ పోడ్కాస్ట్ స్టార్ట్ చేసిన. సో అప్పుడు అన్నమే వెళ్తాం అనుకున్నాను ఫస్ట్ వరకు, కానీ అన్న తిరుపతి ఎల్లుండే, సో అట్లా రాలేడు. సో సెకండ్ ఎపిసోడ్ కి ఇప్పుడు అన్నం పిలిచినాము, అన్న వచ్చి చాలా ఇన్ఫర్మేషన్ చెప్పిన, మీకు యూజ్ అవుతుందేమో. సరే అన్న, థ్యాంక్స్ అన్న. బయట మంచిగా ఏం కావాలి, మళ్ళీ వస్తాలే. ఓకేనా, మళ్ళీ వచ్చిన మళ్ళీ ఇంకా విషయాలు చేసుకుంటాం. ఓకేనా. థ్యాంక్స్ అన్న.